ముగించడానికి ప్రభు మనకు కృప దైత్యాన్ని కోరుచున్నాను. జీవించి ఈ యొక్క చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మీరు సక్సెస్ఫుల్ గా ముట్టించడానికి ప్రభు మీకు కృప దయచేయనుంటున్నాడు. మరి ముఖ్యంగా ఫ్యాకల్టీ మెంబర్స్ కష్టపడి ఈ పరిచర్య వారికి ఉన్నటువంటి ఇతర పరిచర్యలతో పాటు చేస్తున్న విధానం చూస్తే అది నాకు ఎంతో సంతోషం చేకూరుస్తున్నది. కనుక ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ గల పరలోకమందున తండ్రి, నా ప్రభువ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో ప్రభువ, మీ సేవకులు డాక్టర్ సురేష్ పాలపర్తి గారు ప్రభువ, ఈ యొక్క పరిచర్యను మరి నూతన తరగతులు ఈ రోజు ప్రారంభించి ఉంటుండగా దేవా మీ కృపా కనికరము ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పై మీరు అనుగ్రహించమని వేడుకొనిచుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రభువ, జూమ్ లో కూడా కలుస్తున్నటువంటి విద్యార్థులను బట్టి వందనాలు. నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు, ఈ విధమైనటువంటి గురువారం ఖాళీగా ఉన్నప్పుడు జూమ్ తో కలిసి వీరితో పాటు సహవాసం పొందడానికి నాకు కూడా మీరు కృప అనుగ్రహించుచున్నదలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రారంభంలో మేము కువైట్కి వచ్చినప్పుడు జూమ్, వాట్సాప్ ఇవన్నీ ఏమి లేవు, కానీ ఈ రోజుల్లో మీరు ఏర్పాటు చేసి తద్వారా మీ వాక్యాన్ని ఘనంగా చదవడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఒక్కొక్క విద్యార్థిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఫ్యాకల్టీ మెంబర్స్ ని ఆశీర్వదించండి. మరి ఇండియా నుంచి కూడా ప్రభు టీచ్ చేయబోతున్న ఉపాధ్యాయులను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపాలు ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Thank you, uncle. Praise the Lord. Welcome. My pleasure. I will join on Thursdays whenever I'm free. Okay? Please. Thank you. I will. You take care. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise. మీ మైక్ మ్యూట్ లో ఉంది బ్రదర్. ఓకే, 2 minutes. షూర్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో టీకేబీబీ బైబిల్ కాలేజ్ వ్యవస్థాపకులు లివింగ్స్టన్ అంకుల్ గారికి, అదేవిధంగా మన ముఖ్య కోఆర్డినేటర్ జాన్ స్వామి అంకుల్ గారికి, అదేవిధంగా టీసీసీ కువైట్ బృందానికి, టీకేబీబీ కాలేజ్ బృందానికి, మరి దుబాయ్ ప్రాంతంలో మరి ప్రిన్సిపల్ గా ఉండి ఈ యొక్క స్కూల్ నడిపిస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ అన్న పాస్టర్ సురేష్ బాబు గారికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అన్ని ద్వారా మరి చాలా సంతోషం. గత 25 years గా రక్షింపబడిన నాటి నుండి వాక్యం చెప్పటం, ప్రసంగం చేయటం, ఆ దేవుని కృపలో ముందుకు సాగిపోతున్నాం. కానీ మొట్టమొదటిగా థియాలజీ అది కూడా నేర్చుకున్న వెంటనే మళ్ళీ బోధించడం అంటే సవాలుతో కూడిన విషయమే. ప్రసంగం వేరు, టీచింగ్, అందులోకి థియాలజీ టీచింగ్ వేరు. లెట్స్ టుగెదర్ లెర్న్. నా ఇంగ్లీష్ చాలా దారుణంగా ఉంటుంది, ఒకవేళ కొన్ని సబ్జెక్టులో అయితే కొంచెం ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా నా స్లాంగ్ కానీ నా పద ప్రయోగం కానీ ఇబ్బంది కలిగిస్తే ప్రేమతో మన్నించండి. లెట్స్ స్టార్ట్. రైట్.
మనకి ఇవ్వబడిన 24 పుస్తకాల్లో 24 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ థియాలజీ బిబ్లియాలజీ క్రిస్టాలజీ మనకి ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ థియాలజీ బిబ్లియాలజీ క్రిస్టాలజీ అని రాశారు. థియాలజీ దానికి ఇంకా చిన్న ముక్క ఉంటుంది అక్కడ. యాక్చువల్ థియాలజీ ప్రాపర్ నిజానికి అక్కడ రాయబడిన మాట. అయితే బీటీహెచ్ మనం జాయిన్ అయ్యాం, దేవుని కృపను బట్టి చక్కగా నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా థియాలజీ గురించి మన లిటిల్ కొంచెం మనం కొన్ని విషయాలు తెలుసుకుని అప్పుడు మన పాఠంలోకి మనం వద్దాం. జూమ్ లో ఉన్న వాళ్ళు అందరూ ఫాలో అవుతున్నారని మేము అనుకుంటా ఉన్నాం. వినిపిస్తుందా క్లియర్ గా? వినిపిస్తుంది బ్రదర్. ఇది స్లైడ్ షేర్ మోడ్ లో పెడతారా? కొంచెం ఇది కనిపించట్లేదు. అక్కడ పైన స్లైడ్ షో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నీకు స్క్రీన్ పెద్దది అవుతుంది. మీకు స్క్రీన్ కనిపించట్లేదు బ్రదర్ అక్కడ? కనిపిస్తుంది రంజిత్, పైన స్లైడ్ షో అని ఉంది కదమ్మా, దాని మీద క్లిక్ చేయి ఒకసారి. అన్న ఇక్కడ ఎండ్ స్క్రీన్ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంది. అలా కాదు, నీకు స్క్రీన్ మొత్తం వస్తుంది కదా, మాకు స్లైడ్ షోలో చూపించట్లేదు, చిన్నది చూపిస్తుంది. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్లైడ్ షోలో క్లిక్ చేయలేకపోతే. మీకు ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో థియాలజీ అనే పదం మీరందరూ వినే ఉంటారు. తెలుగులో వేదాంత శాస్త్రం అనే మాట మనం చాలా విన్నాం. మొదటి క్లాస్ కాబట్టి కొంచెం సెట్టింగ్స్, వే ఆఫ్ ప్రజెంటేషన్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి. కాబట్టి మొదటి సెమిస్టర్ లో మనకి ఇచ్చిన ఈ బుక్ లో థియాలజీ, అక్కడ మనకిచ్చిన లెసన్స్ కూడా ఒకసారి చూసేద్దాం. తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాలయం కోయిట్ వేదాంత శాస్త్రం థియాలజీ విషయ సూచిక ఏమేమి ఉన్నాయో అక్కడ రాయబడ్డాయి. వేదాంత శాస్త్రంలో తరచుగా ఉపయోగించు పదాలు, వాటి నిర్వచనాలు, బైబిల్ గ్రంథము వివరణ పట్టిక, లేఖనముల యొక్క సిద్ధాంతములు, దైవ జ్ఞానము మరియు సత్యవాదిత్వము. 3వ పార్ట్ వేదాంతము, దేవుని యొక్క సిద్ధాంతము, దేవుని యొక్కయు త్రిత్వం యొక్కయు వాస్తవము 3వ పార్ట్. 4వది వేదాంత శాస్త్రము, దేవుని యొక్క సిద్ధాంతము, దేవుని యొక్క స్వభావము, సార్వభౌమాధికారము. చివరిగా క్రీస్తుని గూర్చిన పఠనము, క్రీస్తు యొక్క సిద్ధాంతము, ప్రవచనములు, మానవత్వము, దైవత్వము. సో ఈ యొక్క థియాలజీ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు జనరల్ గా మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పటివరకు విన్న ప్రసంగాల్లో వచ్చే పదాల కన్నా డిఫరెంట్ పదజాలం వస్తుంది. ఎందుకంటే ఈ థియాలజీ అనేది మన యేసు ప్రభు వారు ఉన్న రోజుల్లో హెబ్రీ, అదేవిధంగా అరమేయిక్, గ్రీక్ 3 భాషలు ప్రాచుర్యంలో ఉండేవి. కాబట్టి మనం ఏ విషయం మాట్లాడాలన్నా గ్రీక్ వర్డ్స్ ని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ పూర్తి అర్థం అక్కడి నుంచే మనకు వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఫాలో అవుదాం. మీకు కనిపిస్తుందా చదవటానికి? అంటే ఇది తర్వాత నేను ఓన్ స్లైడ్సే అది కనిపిస్తుంది. జస్ట్ ప్రస్తుతం ఈ స్లైడ్ వరకే కొంచెం ఫోటో కాపీ చేయడం జరిగింది. నాకు కూడా ఇక్కడ క్లియర్ గా లేదు, ఇదే కంఫర్టబుల్ గా ఉంది. ఇందులో కూడా కనిపించండి, ఈ స్లైడ్ వరకే. తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాలయం థియాలజీకి సంబంధించిన స్టడీలోకి మనం వెళ్లే ముందు కొన్ని పదాలు జస్ట్ అలా చూసి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మనం డీటెయిల్డ్ గా మేము వెళ్ళాం. ఈ పదాలు మనం ఎప్పుడైనా విన్నామా లేదా ఒకసారి చూసుకుందాం. యాంజిలాలజీ విన్నారా అన్న? ఇది బుక్ ఉందా? మనం సరే ఇది చేస్తారు. ఓకే, యాంజిలాలజీ. తర్వాత యాంథ్రిపాలజీ. ఒకవేళ ఎవరికైనా యాంజిలాలజీ అంటే తెలిస్తే కనుక జస్ట్ ఒక మాట చెప్పండి. యాంజిలాలజీ అంటే మీలో ఎవరికైనా తెలుసా? తెలీదా? దూతల శాస్త్రం ట్రాన్స్లేషన్ లో. ఓకే, దూతల శాస్త్రం. తర్వాత యాంథ్రోపాలజీ, అర్థాలు చెప్పుకుంటే సైన్స్ సరిపోతే. యాంథ్రోపాలజీ అంటే మనుషుల గురించి.
శాస్త్రం. తర్వాత ఇట్లా అటాన్మెంట్, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, బిబ్లియాలజీ, తర్వాత క్రిస్టాలజీ, చర్చ్, క్రియేషన్, డిప్రివిటీ, ఎక్సియాలజీ, ఎలక్షన్, తర్వాత ఎస్కటాలజీ, ఫెయిత్, గాడ్, ఆ తర్వాత హమటియాలజీ, హ్యూమనిజం, ఓకే, ఇనరెన్సీ, రిజరెక్షన్, సెక్యూరిటీ, సొటీరియాలజీ, సోవర్నిటీ, థియాలజీ, ట్రినిటీ, వెరాసిటీ. ఈ మాటలు తర్వాత నుంచి మనకి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పదాల్లో వాటి అర్థాలు మనం తర్వాత నేర్చుకుంటాం. ఆ అర్థానికి వెళ్లే ముందు మనం ప్రతిదానికి ఒక ముందు మాట ఉంటది కదా, ఏ పుస్తకమైనా లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకుంటే ఒక ముందు మాట ఉంటది. ఆ ముందు మాటలోకి మనం వెళ్ళి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. థియాలజీ. థియాలజీ అనగా మనం తెలుగులో మనం మాట్లాడుకుంటే దేవుని గూర్చిన అధ్యయనము. మీరు సబ్ హెడ్డింగ్లు రాసుకుంటే సరిపోతుంది, అన్ని రాసుకోకర్లేదు, మీకు తర్వాత బుక్స్ ఇవ్వబడతాయి. దేవుని గురించి అధ్యయనం అన్నమాట. అయితే మనం దేవుని గురించి అధ్యయనం ఏం చేస్తామన్నది మనం ఇప్పుడే జస్ట్ తెలుసుకుందాం 1 by 1. దీన్ని నేను తెలుగులో మాత్రమే చదువుతాను, ఇంగ్లీష్ లో కూడా పెట్టడం జరిగింది. కొంతమందికి తెలుగు సరిగ్గా అర్థం అవ్వదు కాబట్టి నేనైతే కంఫర్టబుల్ ఇన్ తెలుగు. రైట్. వివరంగా చెప్పుకోవాలంటే థియాలజీ అంటే ఏంటంటే, థియాలజీ అనగా సర్వసత్యమును గూర్చి అధ్యయనము. సత్యమైన దేవుని గూర్చి, త్రిత్వం గూర్చి, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గూర్చి తెలియజేసేదే ఈ యొక్క థియాలజీ. కాబట్టి ఈ థియాలజీ గురించి మనం చక్కగా నేర్చుకుని మన జీవితంలో వీటిని అన్వయింపజేసుకుని మన విశ్వాసంలో స్థిరంగా ఉందాం. ఎందుకనగా సత్యం అనగా దేవుడే. బైబిల్ నందు సత్యమును గూర్చి వ్రాయబడిన మాటలను క్రమబద్ధంగా నేర్చుకునేటే క్రమబద్ధ థియాలజీ అయి ఉన్నది. మన క్రైస్తవ విశ్వాసం, మన క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసం. మనందరికీ తెలుసు కదండి, మన క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసం. అయితే విశ్వాసం స్థిరంగా ఉండాలంటే మన డాక్ట్రిన్ స్టాండర్డ్ గా ఉండాలి. నమ్ముతారా? ఎప్పుడైతే డాక్ట్రిన్స్ మన సిద్ధాంతాలు స్టాండర్డ్ గా ఉన్నాయో మన విశ్వాసం నుంచి బయటకు వెళ్ళాం. ఈ రోజున కూడా క్యాథలిక్స్ కానీ, సెవెంత్ డే వాళ్ళు కానీ, లేకపోతే అదర్ వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు, లేదా ఎందుకంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతం మీద వారి విశ్వాసం ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు బయటికి అంటే చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు నేర్చుకున్న దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. సో సిద్ధాంతం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వేదాంత శాస్త్రంలో మనం చక్కగా ఈ విషయాల్ని మనం నేర్చుకుంటాం. రైట్. ముందు మాట అని చెప్పాం కదా, ఈ థియాలజీ అనే పదం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ పదాల నుంచి వచ్చింది. థియాలజీలో మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ కనుక చూసినట్లయితే ప్రోలోగెమను అనే 2 పదాల కలయికతో ఈ యొక్క థియాలజీ అనేది రావటం జరిగింది. దాని కనుక చూసినట్లయితే ఆ 2 పదాలు ఏంటని కనుక ఆలోచన చేసినట్లయితే మన ప్రో అంటే ముందు అనే అర్థం, తర్వాత లెగో అంటే టు సే చెప్పటం. మనం ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ముందుగా చెప్పటం లేదా ముందుగానే చెప్పటం. థియాలజీ పరిచయం చేయడానికి ఈ పదాన్ని మన పూర్వీకులు వాడటం జరిగింది. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, మన లెసన్ సంబంధించింది కూడా కాదు, కానీ థియాలజీ క్లాస్ కాబట్టి ఫస్ట్ మొట్టమొదటిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని నేను మీకు చెప్పడం జరిగింది. ఈ థియాలజీని గతంలో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు మాత్రమే అభ్యసించేవారు. అంటే సాధారణమైన ప్రజలు థియాలజీ జోలికి వెళ్ళేవారు కాదు, అందుబాటులో కూడా ఉండేది కాదు. యాక్చువల్లీ థియాలజీ శాస్త్రాన్ని క్వీన్ ఆఫ్ ది సైన్సెస్ అని పూర్వకాలంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అప్పట్లో ఉన్న చాలా ప్రాముఖ్యమైన ఆ యొక్క ఘనతను బట్టి దీనికి క్వీన్ ఆఫ్ ది సైన్సెస్ అని ఈ యొక్క థియాలజీ వేదాంత శాస్త్రం గురించి మాట్లాడటం జరిగింది. అయితే సిస్టమేటిక్ థియాలజీ అని ఇంకొక మాట వింటాం మనం. థియాలజీలోనే సిస్టమేటిక్ థియాలజీ అని క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం. అయితే ఈ క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం ఎటువంటిదంటే
క్రౌన్ ఆఫ్ దట్ క్వీన్. ఆ క్వీన్ కున్న క్రౌన్ లాంటిదే ఒక క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్రం ఏమో అన్ని శాస్త్రాల్లోకెల్లా మహారాణి వంటిది. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం అంటే ఆ రాణికి ఉన్న కిరీటం లాంటిది అని ఒక భక్తుడు లేకపోతే మన వేదాంత శాస్త్ర నిపుణులు తెలియజేయటం జరిగింది. ముందుకు వెళ్దాం. అసలు థియాలజీ అంటే ఏంటి మనకు అర్థమైంది. ఇప్పటివరకు మనం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ క్లాసు, ఎందుకంటే ఇంతవరకు బైబిల్కి సంబంధించి బైబిల్ రిలేటెడ్ గానే మనం చాలా స్టడీలు చేసాం. ఏదైనా త్రూ బైబిల్ రెఫరెన్సెస్ ద్వారా వెళ్ళాం. ఈ ఒక్క థియాలజీ మాత్రం ఇంట్రడక్షన్ మాత్రమే కొంచెం బైబిల్ రిలేటెడ్ గా ఉండదు, కొంచెం దూరం వెళ్ళే వరకు. తర్వాత మనం అందులో మనం కలుసుకుంటాం. థియాలజీ అంటే ఏంటి? థియాలజీ అంటే దేవుని గూర్చిన శాస్త్రము లేదా దైవ శాస్త్రము, సింపుల్ గా మనం ఇది చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా థియాలజీ అనే మాట కూడా రెండు పదాల నుంచి వచ్చింది. ద టర్మ్ థియాలజీ ఈజ్ డెరివైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ థియోస్ అనే పదం నుంచి, అదేవిధంగా లోగోస్ అనే పదం నుంచి వచ్చింది. థియోస్ అనగా గాడ్, ఆ లోగోస్ అనగా పదం. సో హెన్స్ డిస్కస్ అబౌట్ గాడ్ లేకపోతే స్టడీ అబౌట్ గాడ్. థియాలజీ ఏంటి అంటే డిస్కస్ అబౌట్ గాడ్ అనమాట. దీని తెలుగులో మనం చెప్పుకుంటే అక్కడ క్లియర్ గా రాయడం జరిగింది. థియాలజీ అనే పదం గ్రీక్ పదాలైన థియోస్ నుండి ఉద్భవించింది. దీని అర్థం దేవుడు. మరియు లోగోస్, లోగోస్ అంటే పదం లేదా మాట, వాక్. కాబట్టి దేవుని గురించిన మాట. అంటే ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే థియాలజీ అంటే దేవుని గురించి తెలుసుకునే ప్రక్రియ, లేకపోతే డిస్కస్ అబౌట్ గాడ్. ఈ విషయాన్ని మనం ప్రేమతో గమనించాలి. ఇంకా మనం చెప్పుకోవాల్సింది దేవుని గురించి విస్తృతంగా సంభాషించటం, అధ్యయనం చేయటం అనే అర్థాలు కూడా థియాలజీకి ఉన్నాయి. సిస్టమాటిక్ థియాలజీ, ఆ పదం కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అసలు సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటి, క్రమమైన వేదాంత శాస్త్రం అంటే ఏంటో అది కూడా నేను కొంచెం కలెక్ట్ చేయడం జరిగింది. సిస్టమాటిక్ అనే పదం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది నేను చెప్పాను కదా. ప్రతిదీ కూడా గ్రీక్ నుంచే ఈ పదాలన్నీ ఉంటాయి. సిస్టమాటిక్ అనే పదం సునిస్టోనో అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. సునిస్టోనో, సునిస్టోన్ అంటే కలిసి నిలబడటం, కలిసి నిలబడటం లేదా క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయటం. ఇది సునిస్టునో. ఈ పదాన్ని నుంచే సిస్టమాటిక్ థియాలజీ అనే పదం రావటం జరిగింది. సిస్టమాటిక్ థియాలజీలో ఇక్కడ ఒక మాటను మనం చూడొచ్చు. నేను ముందే చెప్పాను మాట, క్రైస్తవ విశ్వాసం దాని మూలాన్ని బైబిల్లో కలిగి ఉంది. కాబట్టి క్రైస్తవ వేదాంత శాస్త్రం బైబిల్ ఆధారిత అధ్యయనం అవుతుంది. కాబట్టి వేదాంత శాస్త్రం అంటే ఆవిష్కరణ, క్రమబద్ధీకరణ మరియు దేవుని గురించిన సత్యాలను ప్రదర్శించటం. అదే టు షో, టు ప్రొక్లైమ్, టు ప్రీచ్ అనే పదాలన్నిటి కలిపి అక్కడ ప్రదర్శించటం. అక్కడ ప్రజెంటేషన్ ఆఫ్ ద ట్రూత్స్ అబౌట్ గాడ్ అని ఇంగ్లీష్ లో ఉంది. కాబట్టి మన తెలుగు ట్రాన్స్లేషన్ లో కొన్ని పదాలు అట్లానే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. అందరు ఇక్కడే ఉన్నారా? రైట్. ఎందుకంటే కొన్నిసార్లు మెసేజ్ అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏదైనా పాట పాడుకుంటూ మేము చెప్తూ అల్లి చెప్తూ మిమ్మల్ని లైన్ లో పెట్టవచ్చు. థియాలజీ అనేది చాలా బోరింగ్ సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైం వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన మనసు పెడితే, ఎందుకంటే మనం థియాలజీ స్టూడెంట్స్ కాబట్టి థియాలజీ అనేది చాలా అవసరం. మనకి మనసు పెడితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది, లేదంటే కనుక మనకు మనసులోకి వెళ్ళదు. కాబట్టి చక్కగా నేర్చుకుంటే ప్రయత్నం చేద్దాం, మీతో పాటు నేను కూడా. సిస్టమాటిక్ థియాలజీలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే కనుక, సిస్టమాటిక్ థియాలజీలో ఏం జరుగుతుందంటే బైబిల్ సత్యాల యొక్క అన్ని వాస్తవాలను సేకరించడం, అర్థవంతమైన రీతిలో మరియు క్రమబద్ధీకరించడంలో పోల్చడం, హేతుబద్ధంగా శాస్త్రీయంగా అమర్చడం మరియు సమర్థించడం ఇందులో ఉన్నవి. మీరు చాలా మంది కంఫర్టబుల్ ఇంగ్లీష్ లో ఉంటారు కాబట్టి మీరు ఒకసారి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. నేను చదివితే మాత్రం చాలా దారుణంగా ఉంటది, అందుకే నేను మాత్రం చదవట్లేదు. మీరు తెలుగు, నేను తెలుగులో చదువుతాను. యూ కెన్ సీ ఇన్ ఇంగ్లీష్ దేర్. రైట్. సిస్టమాటిక్ థియాలజీ అంటే బైబిల్ సత్యాలన్నీ కూడా వాస్తవం సేకరించుకోవడం, వాటిని అర్థవంతమైన రీతిలో ఆ లైన్ గా పెట్టుకోవడం, శాస్త్రీయంగా అమర్చడం, ఈ విషయాన్ని సిస్టమాటిక్ థియాలజీ అంటారు. తర్వాత వేదాంత శాస్త్రం యొక్క రకాలు, ద టైప్స్ ఆఫ్ థియాలజీ లేదా వెరైటీస్ ఆఫ్ థియాలజీ. ఈ విషయాలు కొంచెం మనం నేర్చుకోవాలి. ఇవి మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి. వేస్ట్ సిలబస్ అని మనం ఇవ్వలేము ఇక్కడ. నేను బాగా స్టార్టింగ్ సమయంలోనే ఉన్నాను కాబట్టి
మీరు దీన్ని బట్టి మీకున్న ఇతర సదుపాయాలని వాడుకుని సబ్జెక్ట్ ని ఎలాబరేట్ గా మీరు నేర్చుకోవచ్చు. ఇది ఒక ఫండమెంటల్ గా మీకు ప్రైమరీగా ఇస్తున్న సబ్జెక్ట్ అవుతుంది. రైట్. థియాలజీ యొక్క రకాలు కనుక మనం చూసినట్లయితే కాలాన్ని బట్టి థియాలజీని డిస్కస్ చేశారు, నిర్ణయించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే పితృస్వామ్య వేదాంత శాస్త్రం అంటే మధ్యయుగ వేదాంత శాస్త్రం, సంస్కరణ వేదాంత శాస్త్రం, ఆధునిక వేదాంత శాస్త్రం. అంటే సమయాన్ని బట్టి బయ్యర కాలాన్ని బట్టి ఈ యొక్క ఒక వేదాంత శాస్త్రాలు ఉన్నాయి. ఈ విధంగా కాలాన్ని బట్టి కొన్ని వేదాంత శాస్త్రాలని నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత బై వ్యూ పాయింట్ చూసిన దాన్ని బట్టి కొన్ని వేదాంత శాస్త్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బై వ్యూ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని థియాలజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి. తర్వాత అర్మీనియన్ థియాలజీ కానీ, కాల్వినిస్టిక్ థియాలజీ కానీ, క్యాథలిక్ థియాలజీ కానీ, అంటే ఆ పరిసరాలు వాళ్ళ యొక్క పద్ధతులు అవన్నీ చూసి దాని మీద అధ్యయనం చేసి క్రోడీకరించి కొన్ని నిబంధనలు నియమాలు తయారు చేశారు. ఆ విధంగా చూసిన దానిని బట్టి చేసే కొన్ని సిద్ధాంతాలని బై వ్యూ పాయింట్ లో చెప్పడం జరిగింది. ఒక వర్గం వారు చూసే విధానంలో చూడటం. అంటే ఇప్పుడు దీన్ని మనం నేర్చుకోవాలంటే వ్యూ పాయింట్ లో ఉన్న సిద్ధాంతం ఈ యొక్క వేదశాస్త్రం మనం నేర్చుకోవాలంటే మనం కూడా క్యాథలిక్స్ లాగా ఆలోచించాలి. ఇప్పుడు క్యాథలిక్ సిద్ధాంతం నేర్చుకోవాలంటే నేను అసలు ఆలోచించడం నేను నేర్చుకోవాలంటే కదా, నేర్చుకునేటప్పుడు అన్ని నేర్చుకోవాలి. ఫాలో అవటం, తర్వాత మన క్రిస్టియన్ స్టాండర్డ్ లైఫ్ లో దాన్ని ఎట్లా చేయాలనేది మనం తర్వాత నేర్చుకుంటాం. ఫస్ట్ వీ మస్ట్ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి లాగే మనం దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మూడోది బై ఫోకస్. బై ఫోకస్ అంటే ఫోకస్ అంటే బైబిల్ వేదాంత శాస్త్రం, క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం, క్షమాపణ వేదాంత శాస్త్రం, వివరణాత్మక వేద శాస్త్రం, చారిత్రక వేదాంత శాస్త్రం అని బిబిలికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ, అపాలజెటిక్ థియాలజీ, ఎక్సజెటికల్ థియాలజీ అండ్ హిస్టారికల్ థియాలజీ. అంటే ఫోకస్ వాళ్ళ మీద దృష్టించడం ద్వారా, అంటే ఈ విషయం మీద దృష్టించడం ద్వారా ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి, 6 రకాలు ఉన్నాయి. ఇందులో బిబిలికల్ థియాలజీ ఉంది, డాగ్మాటిక్ థియాలజీ ఉంది, ఎక్సజెటికల్ థియాలజీ ఉంది. తెలుగులో ఉన్నాయి కదా. బిబిలికల్ థియాలజీ అంటే బైబిల్ వేదాంత శాస్త్రం డీటెయిల్డ్ గా మనం వెళ్తాం. అది దాని బిబ్లియాలజీ అంటారు. తర్వాత మనకు సబ్జెక్ట్ ఉంది బిబ్లియాలజీ. అదే బిబిలికల్ థియాలజీ ఎక్కువ మనం చేస్తాం. డాగ్మాటిక్ థియాలజీ అంటే పిడివాదం వేదాంత శాస్త్రం అని ఉంది. నేను తర్వాత డీటెయిల్ గా కూడా రాశాను, జస్ట్ మీకు అలా చూపించేస్తాను అవి. ఇదంతా మన టీకేబీబీ బైబిల్ కాలేజీలో సబ్జెక్ట్ కాదు. దానికి వెళ్లే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం అంతే. మూడవది ఎక్సజెటికల్ థియాలజీ, వివరణాత్మక వేదాంత శాస్త్రం. అంటే ప్రతి దాన్ని కూలంకుషంగా పరిశీలించి ఓడిపట్టి పిండి దాంట్లోంచి దాని యొక్క తాత్పర్యం తీసి దాని ప్రకారం చేసేది దాన్ని వివరణాత్మక వేదాంత శాస్త్రం, ఎక్సజెటికల్ థియాలజీ అన్నారు. హిస్టారికల్ థియాలజీ చారిత్రక, దానికి వివరించి చెప్పడానికి ముందు చారిత్రక వేదాంత శాస్త్రం, సహజ వేదాంత శాస్త్రం, ప్రాక్టికల్ థియాలజీ ఆచరణాత్మక. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క దాని గురించి మాట్లాడాలంటే చాలా తొందరగా నేను చెప్తాను. కాబట్టి ఫస్ట్ బైబిల్ వేదాంత శాస్త్రం ఏంటి? బైబిల్ వేదాంత శాస్త్రం అంటే కనుక బైబిల్ వేదాంత శాస్త్రం వివిధ బైబిల్ రచయితలతో కనిపించే దృక్కోణాలతో సంబంధం కలిగి ఉంటుంది మరియు ప్రతి రచయిత యొక్క వేదాంత దృక్పథాన్ని దాని స్వంత హక్కులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. బైబిల్ వేత్త బైబిల్ రచయితలు వారి చారిత్రక నేపథ్యం సందర్భంలో ఏమని నమ్మారు మరియు ఏమని బోధించారని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇక్కడ ఈ యొక్క బైబిల్ వేదాంత శాస్త్రం మనం నేర్చుకుంటే గనక ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటామని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. రెండోది డాగ్మాటిక్, పిడివాదం అని చెప్పేసాం. పిడివాదం అని తెలుగులో ఆ విధంగా ఉంది, కానీ అంటే అది మనం నమ్మే విశ్వాసం మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఈ విశ్వాస ప్రమాణాలు ఉంటాయి కదా, ఆ విశ్వాస ప్రమాణాల ప్రకారం మన సార్వత్రిక సంఘం మనం కూడా ఒక విశ్వాసాన్ని నమ్ముతాం. అంటే చాలా కొన్ని సంఘాలు చెప్తారు, కొన్ని సంఘాలు చెప్పరు, కానీ నమ్ముతాం. ఎందుకంటే త్రిత్వాన్ని నమ్ముతాం, పునరుద్ధాన్ని నమ్ముతాం, యేసుక్రీస్తు వారు మళ్ళీ వస్తారని నమ్ముతాం. ఇవన్నీ ఒక విశ్వాస ప్రమాణంగా తయారు చేశారు. 2 విశ్వాస ప్రమాణాలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. జనరల్ ఒకటి క్రీడ్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో. ఎప్పుడైనా ఒకవేళ మీకు కావాలంటే క్రీడ్స్ అని కొట్టండి, మీకు తెలుస్తుంది. నైసియా క్రీడ్ ఒకటి ఉంటుంది, జనరల్ క్రీడ్ ఒకటి ఉంటుంది. లూథరన్ సంఘాలకు కానీ, బాప్టిస్ట్ సంఘాలకు కానీ, సిఎస్ఐ సంఘాలకు కానీ బాగా తెలుస్తుంది. వాటి పునాదుల మీద ఏర్పడుతుంది అనమాట ఈ డాగ్మాటిక్ థియాలజీ. అంటే మనం ఏం చెప్పండి వాళ్ళు నమ్మరు. ఇంకా
పిడివాదం అని ఎందుకు పెట్టాడు? వాళ్ళది కరెక్ట్ అంతే. ఇటువంటి వేదాంతాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మనం డీటెయిల్ గా తర్వాత నేర్చుకోవచ్చు కావాలంటే. మూడవది ఎక్సెజెటికల్ థియాలజీ, వివరణాత్మక వేదాంత శాస్త్రం. వివరణాత్మక థియాలజీ అనేది మతపరమైన గ్రంథాల అధ్యయనం. దీని లక్ష్యం బహుళ విభాగాల ద్వారా గ్రంథాలను వివరించటం మరియు అర్థం చేసుకోవటం. అటువంటి అధ్యయనానికి సంబంధించిన విధానంలో సందర్శన, వాక్య నిర్మాణం, మౌఖిక, వేదాంత మరియు హోమిలెటికల్ విశ్లేషణలు ఉంటాయి. ఇది వివరణాత్మక వేదాంత శాస్త్రం గురించి. తర్వాత 4వ మాట మనం చూసినట్లయితే చారిత్రక వేదాంత శాస్త్రం. చారిత్రక వేదాంత శాస్త్రం కనుక మనం అధ్యయనం చేస్తే ఏమంటే, చారిత్రక వేదాంత శాస్త్రం అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రం యొక్క కోర్సును కాలక్రమేణా దాని విభిన్న చారిత్రక మరియు సాంస్కృతిక సందర్భాలలో వివరించటం. అంటే రాజులు ఆ కాలంలో ఎలా జరిగింది, అప్పుడు వారి యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఎలాగ ఉన్నాయి, వారు దేవునికి ఏ విధంగా విధేయులయ్యారు, ఏ విధంగా అవిధేయులయ్యారు, ఈ విధంగా చారిత్రక సంబంధించిన చేయొచ్చు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కాలం నుండి ఇప్పటి వరకు థియాలజీ ఎలా అభివృద్ధి చెందింది అంటే హిస్టారికల్ విషయాలని గురించి చెప్తే అది చారిత్రక వేదాంత శాస్త్రం అని చెప్తారు. తర్వాత 5వది కనుక మనం చూసినట్లయితే నేచురల్ థియాలజీ, సహజ వేదాంత శాస్త్రం. ఇదేంటంటే సహజ వేదాంత శాస్త్రంలో శాస్త్రీయ ఆవిష్కరణల ఆధారంగా వేదాంత శాస్త్రం గమనించిన సహజ వాస్తవాలపై ఆధారపడి దేవుని ఉనికికి సంబంధించిన వాదనలు మరియు దైవిక ప్రణాళిక లేదా దేవుని చిత్తానికి రుజువుగా సహజ దిగ్విజయాలు లేదా సంక్లిష్టతలను వివరించడం వంటివి ఇవి ఉంటాయి. సహజంగా ఆ నేచర్ మీద ఆధారపడి ఈ యొక్క థియాలజీ ఉంటది. తర్వాత మరి ఒక థియాలజీ మనం చెప్పుకునే చివరిది ఆచరణాత్మక వేదాంత శాస్త్రం. ఆచరణాత్మక వేదాంత శాస్త్రం అనేది విశ్వవిద్యాలయ ఆధారిత శిక్షణ సంస్థ యొక్క వేదాంత అభ్యాసం మరియు పరిశోధన, క్రైస్తవ సమాజాల వాస్తవ అనుభవాలు మరియు అవసరాలు, వాటి మధ్య పరస్పరం బలోపేతం చేసే సంబంధాన్ని ఈ యొక్క ఆచరణాత్మక వేదాంత శాస్త్రం అనేది తెలియజేస్తుంది. దాన్ని మనం అప్లై చేసుకుంటే వ్యక్తిగతంగా, సంఘపరంగా ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఈ యొక్క ఆచరణాత్మక వేదాంత శాస్త్రం మన ఫ్యూచర్ లో మనకు కావాల్సిన దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. రైట్. అసలు వేదాంత శాస్త్రాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? వేదాంత శాస్త్రాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు వేదాంత శాస్త్రం నేర్చుకుంటే పరలోక రాజ్యం మేము వెళ్ళం. ఏమంటారు? యాజ్ ఎ బిలీవర్ మనం పరలోక రాజ్యానికి సంబంధించి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందుతాడు. ఇది ఒక పార్ట్. సో అయితే మరి ఎందుకు నేర్చుకోవాలి మనం థియాలజీని? ఎందుకు నేర్చుకోవాలి? బెనిఫిట్స్ ఆఫ్ థియాలజీ. ఇప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. తొందరగా మనం ఈ క్లాస్లో బెనిఫిట్స్ కూడా చెప్పుకుందాం. నేను చెప్పవలసినంత రాసేసాను, ఎందుకంటే ఇబ్బంది పడకూడదని చెప్పేసి తెలుగులో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. మొట్టమొదటిగా థియాలజీ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ గాడ్ ఇన్ ద రైట్ వే, గాడ్, హిస్ నేచర్, ప్లాన్స్ అండ్ వర్క్స్. దేవుణ్ణి సరైన మార్గంలో అర్థం చేసుకోవడానికి ఈ వేదాంత శాస్త్రం మనకు సహాయపడుతుంది. దేవుడు, ఆయన స్వభావం, ప్రణాళికలు మరియు పనులు. ఫర్ ఎగ్జాంపుల్ థియాలజీ అంటే దేవుని గురించిన అధ్యయనం. దేవుణ్ణి అర్థం చేసుకుంటాన్ని బట్టి మన క్రియలు ఆధారపడి ఉంటాయి. మనకు దేవుని గురించి తెలిసిన దాని మీద నమ్మకం ఆధారపడి ఉన్నది. దేవుని నమ్మని వ్యక్తికి ఎథిక్స్ ఉండవు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ ఉండవు అంటే ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవచ్చు. ఇప్పుడు థియాలజీ మనం నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే దేవుని యొక్క ప్రణాళికలను మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్తుంది. అదే ఎథిక్స్ కలిగి జీవించటం. ఇప్పుడు దేవుని నమ్మని వాడు తప్పు చేశాడు అనుకోండి, ఒక దొంగతనం చేశాడు, ఎవరిదాన్ని డబ్బు తీసేసుకున్నాడు, వాడు దానికి ఏదో పేరు పెడతాడు. పేదవాడికి పెడతాను నేను, ఉన్నవాడిని తీసేసి పేదవాడికి పెడతాను అంటాడు. వాళ్ళ దగ్గర ఎథిక్స్ ఎలా ఉండమంటే ఒకవేళ వాళ్ళు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నా, అన్యాయమైన చెడ్డ వ్యాపారాలు చేస్తున్నా, ఏమి చేసినా వాళ్ళకేమీ ఫీలింగ్, వాళ్ళకి మనసాక్షి అనేది ఏమీ గద్దించదు. కానీ అదే ఒక క్రీస్తుని నమ్మిన మనకి, ఒక సిద్ధాంతం నేర్చుకున్న మనకు, ఒక వేదాంతం అభ్యసించి కనుక మనం ఉంటే మనం ఏది చేసినా మనం భయపడతాం, అంటే దేవునికి భయపడతాం. సో ఈ వేదాంత విద్య అనేది మనకి ఎట్లా ఉంటుందంటే థియాలజీ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ గాడ్స్ ఇన్ ద రైట్ వే. దేవుణ్ణి సరైన రీతిలో అర్థం చేసుకోవటానికి ఈ యొక్క థియాలజీ బెనిఫిట్స్ లో మొట్టమొదటి. రెండవ బెనిఫిట్ ఏంటంటే థియాలజీ హెల్ప్స్ us టు గ్రో ఇన్ అవర్ ఫెయిత్. మన విశ్వాసంలో ఎదగడానికి మన థియాలజీ ఉపయోగపడుతుంది అంటూ బాగా వేదాంత శాస్త్రం సహాయపడుతుంది. 3, థియాలజీ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ఫాల్స్ టీచింగ్ అండ్ ఫాల్స్ టీచర్స్. తప్పుడు బోధనలు మరియు తప్పుడు ఉపాధ్యాయుల నుండి వేదాంత శాస్త్రం మనల్ని రక్షిస్తుంది. థియాలజీ నేర్చుకున్న వారు తప్పుడు బోధనలను పసిగట్టగలరు.
ఈ రోజుల్లో ఎంతటి తప్పుడు బోధలు వస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం. ఎంత భయంకరం. వ్యక్తి పూజ అవ్వచ్చు, ఇంకా సాతానిక్ వర్షిప్ అవ్వచ్చు, రకరకాలు వచ్చేస్తున్నాయి. అయితే గలతీ సంఘంలోనే ఉంది. ప్రారంభంలోనే పౌలు గారు బోధించిన తర్వాత వెంటనే ఆ ఇంత త్వరితంగా మీరు ఇలాగ వెళ్ళిపోయారని బాధపడ్డాడు. అపోస్తలుడైన పేతురు గారు 2వ ఉత్తరం అంతా కూడా అబద్ధ ప్రవక్తల గురించి రాశాడు. అయితే అవి వీడి అబద్ధ ప్రవక్త, వీడు చెప్పేది వాక్యానుసారం కాదని తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా థియాలజీని అభ్యాసం చేయాలి. థియాలజీని అభ్యాసం చేసి థియాలజీ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ఫాల్స్ టీచింగ్స్ అండ్ ఫాల్స్ టీచర్స్. 4వ పాయింట్, థియాలజీ హెల్ప్స్ us టు నో ద ట్రూత్, డిఫెండ్ ద ట్రూత్. సత్యమును తెలుసుకున్నటకు మరియు సత్యాన్ని సమర్థించడానికి వేదాంత శాస్త్రం మనకి సహాయపడుతుంది. ఈ రోజున ప్రవీణ్ పగడాలనే ఒక వ్యక్తిని ఆ విధంగా చేయటంలో మనం అందరికీ తెలుసు, అన్ని విషయాల్లో అంత స్ట్రాంగ్ అయ్యాడు అంటే ఆయన ఈ థియాలజీకి సంబంధించిన అన్ని సబ్జెక్టులు కూడా ఎంతో తరువుగా ఉన్నాడు. చాలా మనం అంటే ఆయనతో పోల్చుకుంటామని కాదు, కానీ ఇప్పుడు జరిగిన సన్నివేశం ఉంది కాబట్టి నేను జస్ట్ మీకు చెబుతా ఉన్నాను. సో ఈ సిద్ధాంతాలు అనేవి, ఈ డాక్టరీన్స్ అనేవి మనం నేర్చుకోవటం ద్వారా ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకుంటాం. తప్పుడు బోధల నుంచి రక్షింపబడటం మాత్రమే కాదు, తెలుసుకున్న సత్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాం అనమాట. అందుకే మనకి థియాలజీ అవసరం. 5, థియాలజీ హెల్ప్స్ us టు షేర్ ద గాస్పెల్ ఎఫెక్టివ్లీ. సువార్తను సమర్థవంతంగా పంచుకోవడానికి వేదాంత శాస్త్రం మనకి సహాయపడుతుంది. మనం రక్షింపబడిన తర్వాత మనం నమ్ముకుంటాం, వెంటనే మనం మొదలెడతాం, ఎందుకు ప్రభు చెప్పాడు కాబట్టి ఆ సాక్ష్యాన్ని. అయితే ఒకవేళ మనం వెళ్ళి ఎక్కడైనా చెప్పేస్తున్నాం అనుకోండి, ఇలా యేసు ప్రభు నన్ను రక్షించుకున్నాడు, నువ్వు కూడా యేసు ప్రభు నమ్ముకో అన్నాడు అనుకోండి. త్రిత్వం సంబంధించి టచ్ చేశారు అనుకోండి, మీ దేవుడు యెహోవా, యేసుక్రీస్త, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకట, లేకపోతే ముగ్గురు వేరు వేరు అన్నాడు అనుకోండి, ఏం తెలుస్తుంది? రక్షింపబడిన పాపాలు ఒప్పుకున్నాం, దేవుని క్షమాపణ అడిగాం, అంతవరకు మాత్రమే ఐడి ఉంటుంది, కానీ ఇవన్నీ విషయాలు మనకి తెలియదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా సరైన పట్టు సాధించాలంటే వేదాంత శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత ఇంకేముంది? నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే కనుక థియాలజీ హెల్ప్స్ us టు ఇంప్రూవ్ అవర్ చర్చ్ లైఫ్, అవర్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ విత్ హెల్ప్ ద చర్చ్ టు గ్రో. మన చర్చ్ జీవితాన్ని, సంఘ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వేదాంత శాస్త్రం సహాయపడుతుంది. మనం వాక్యాన్ని ప్రకటించి మరియు వాక్యాన్ని బోధించే విధానాల వల్ల మన సంఘం కూడా అభివృద్ధి చెందుతుంది. మన సంఘం అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఒక సంఘంలో ఒక వేదాంత శాస్త్రాన్ని నేర్చుకున్న, థియాలజీ నేర్చుకున్న వ్యక్తి ఉంటే అతను డెవలప్ అవుతాడు, అతని సంఘం కూడా డెవలప్ అవుతుంది. సో వీ మస్ట్ లెర్న్ అబౌట్ థియాలజీ. 7వ మాట చూసినట్టు, థియాలజీ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ బెటర్ వే వీఆర్ ద వే వీఆర్. దట్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసి మనం ఎందుకు ఎలా ఉన్నాము, మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి వేదాంత శాస్త్రం ఉపయోగపడుతుంది. మనం ఏమిటో మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వేదాంత శాస్త్రం అనేది ఖచ్చితంగా చాలా ఉపయోగపడే సబ్జెక్టు. కాబట్టి ఇందులో ఉన్న సత్యాలను ఒక క్రమమైన పద్ధతిలో మనం నేర్చుకుంటా ఉన్నాం. 8వ మాట కనుక చూసినట్లయితే, థియాలజీ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ ద వరల్డ్ అరౌండ్ us. థియాలజీ కనుక మనం నేర్చుకుంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చక్కగా దేవుని యొక్క ప్రణాళికలో అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడుతుందండి థియాలజీ. అర్థమవుతుందా? బోరింగ్ అయితే కొట్టట్లేదు కదా? రైట్, మనం వెళ్ళిపోదాం ముందుకి. ప్రపంచంలో జరుగుతున్న వాటి మీద అవగాహన ఉంటుంది. ఎందుకనగా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ వ్యాధులు ఎందుకు వస్తా ఉన్నాయి, యుద్ధాలు ఎందుకు వస్తా ఉన్నాయి, భూకంపాలు ఎందుకు వస్తా ఉన్నాయి, ఇవన్నీ ఒక నాస్తికుని అడిగితే ఒకలా చెప్తాడు, లేకపోతే క్రైస్తవేతరులు ఒకలా చెప్తారు. ఒకవేళ మనల్ని అడిగారు అనుకోండి, ఇవన్నీ ఏమంటాం? యేసుప్రభు గారు ముందే చెప్పారు, ఆయన సంబంధించిన రాకడికి సంబంధించిన విషయాలు, సూచనలు ఇవి ముందు జరుగుతాయి, తర్వాతే యేసుప్రభు యొక్క రాకడ. అవన్నీ డీటెయిల్ గా మనం తెలుసుకుంటాం అనమాట ఒకవేళ థియాలజీ కనుక నేర్చుకుంటే ఆ విషయాలన్నీ ఉంటాయి. 9, థియాలజీ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ ద ఫ్యూచర్ ఈవెంట్స్. థియాలజీని మనం ధ్యానం చేయడం ద్వారా, వేదాంత శాస్త్రాన్ని మనం బాగా పఠించడం ద్వారా భవిష్యత్తు సంఘటనలు అర్థం చేసుకోవడానికి వేదాంత శాస్త్రం మనకు బాగా ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు ప్రకటన గ్రంథం భవిష్యత్తు శాస్త్రం అని చెప్పేసి. చివరిగా థియాలజీ హెల్ప్స్ us టు హ్యావ్ ఎ రైట్ పర్స్పెక్టివ్ అబౌట్ ఎవ్రీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, మనీ, ఫ్యామిలీ లైఫ్. ప్రతి దాని గురించి సరైన దృక్పథాన్ని కలిగి ఉండటానికి వేదాంత శాస్త్రం మనకి సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వివాహ సంబంధమైన విషయాలు, డబ్బుకు సంబంధించిన విషయాలు, కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు. యాజ్ ఎ క్రిస్టియన్ అంటే ఎన్ని విషయాల్లో కూడా మనం ఖచ్చితమైన జీవితాన్ని జీవించాలి. అలా జీవించాలంటే వేదాంత శాస్త్రాన్ని బాగా మనం అధ్యయనం చేసినట్లయితే
ఇవన్నిటిలో కూడా మనం అక్కడ తప్పిపోమన్నమాట. అందుకే మనకు అంతేగాని మళ్ళా పట్టా తీసుకుని వెంటనే సత్యేరడానికి కాదు మనం ఈ వేదాంత శాస్త్రం అభ్యసించడం అనేది. చాలా మంది సర్టిఫికేట్లు కొనుక్కోవడం కోసం, లేకపోతే సర్టిఫికేట్ కోసం, లేకపోతే పాస్టర్ అవ్వాలంటే సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి దానికోసం ఆ వేదాంత విద్య నేర్చుకుంటే అది ఉపయోగపడదు. వేదాంత శాస్త్రం అనేది మన క్రైస్తవ విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి, మన క్రీస్తులో బలపరచబడటానికి అవసరమైంది. ఈ యొక్క మనకి ఇవ్వబడిన అందులోనే ఆ షీట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. థియాలజీలో ఉన్న కొన్ని విషయాలు మనం మొత్తం చదువుకున్నాం కదా, చాలా 20 వరకు చదువుకున్నాం. అందులో ముఖ్యమైన 10ని నేను వరుసగా పెట్టడం జరిగింది. మనం బాగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్: బిబ్లియాలజీ అంటే బైబిల్ పరిజ్ఞాన శాస్త్రము, థియాలజీ ప్రాపర్ దైవ శాస్త్రము. నిజానికి దైవ శాస్త్రం అంటే తండ్రి అయిన దేవుని గురించిన శాస్త్రం ఇది. థియాలజీ ప్రాపర్ మనం డీటెయిల్గా వెళ్ళినప్పుడు మనకి అర్థమవుతుంది. 3 క్రిస్టాలజీ, క్రీస్తుని గురించిన శాస్త్రం. 4 న్యూమటాలజీ పరిశుద్ధాత్మ గురించిన శాస్త్రం. ఆంథ్రోపాలజీ మానవ శాస్త్రం. హెమెథియాలజీ పాప శాస్త్రం. సొటూరియాలజీ రక్షణ శాస్త్రం. యాంజిలోలజీ దూతల శాస్త్రం. ఎక్లేషియాలజీ సంఘ అధ్యయన శాస్త్రం. ఎస్కటాలజీ భవిష్యత్తు శాస్త్రం. ఈ 10 శాస్త్రాలు మనం తర్వాత నేర్చుకోవచ్చు. అయితే మనకి పుస్తకం మన సబ్జెక్ట్ లో మనకున్నవి వాట్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ సిస్టమేటిక్ థియాలజీ అని ఈ 10 ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి అంటే మనకు చెప్పినవి ఈ క్రమబద్ధమైన థియాలజీలో మనం నేర్చుకోబోయి మనకి ఇచ్చిన ఫస్ట్ పేజ్ లో ఉంటది. బైబిల్ పరిజ్ఞాన శాస్త్రం బిబ్లియాలజీ. తర్వాత థియాలజీ ప్రాపర్ అంటే థియాలజీ అని మాత్రమే ప్రింట్ చేశారు, అది థియాలజీ ప్రాపర్ అంటే తండ్రి అనే దేవుని గురించిన శాస్త్రం. 3 క్రిస్టాలజీ క్రీస్తుని గురించిన శాస్త్రం. ఈ 3 మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ నుంచి నేర్చుకోబోతాం అనమాట. కాబట్టి ఈ పదాలన్నీ కూడా బిబ్లియాలజీ లేదా థియాలజీ ప్రాపర్, క్రిస్టాలజీ, ఆలజీ ఈ శాస్త్రాల గురించి మనకు తెలుసు. బయాలజీ లేకపోతే న్యూమరాలజీ ఇవన్నీ కూడా ఈ పదాలన్నీ కూడా ఎలాగొచ్చినాయో మనం ముందు చెప్పుకున్నాం. థియాలజీ, థియోస్ అంటే గాడ్, లోగోస్ అంటే వర్డ్. ఆ 2 పదాల యొక్క కలయికే థియాలజీ. అంటే దేవుని గురించి వివరించి చెప్పే శాస్త్రం. ఈ శాస్త్రం గురించి ఆ శాస్త్రాలను బట్టే ఇప్పుడున్న శాస్త్రాలన్నీ కూడా రావటం జరిగింది. నేను ఒక 2 నిమిషాలు నేను అన్నకిస్తాను, ముగిస్తాను. ఈ 3 మనం ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేస్తాం. వచ్చి క్లాస్కి మీరు సిద్ధపడండి. ఇక్కడి నుంచి మన పుస్తకం ప్యారలల్ గా మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ కూడా మనం చూసుకుంటాం. ఏదైనా అవసరమైనప్పుడు అవుట్ సోర్సెస్ నుంచి ఏదైనా అవసరమైన తీసుకుంటాం. అంతేకాని మొత్తం అంతా అవుట్ సోర్స్ నుంచి తీసుకురాం. ఎందుకంటే మనకు ఒక పుస్తకం ఉంది, మనకు ఒక ప్రణాళిక ఉంది, మనకు ఒక సబ్జెక్ట్ ఉంది. కాబట్టి దాని మీదే మనం తర్వాత వెళ్తాం. ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఇది కొద్దిగా మీకు ఇవ్వటం జరిగింది. మీరు కలెక్ట్ చేసుకోండి, కొన్ని పదాలు నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి థియాలజీకి సంబంధించిన విషయాలు నేర్చుకుందాం. థ్యాంక్ యూ అన్న. చిన్న ప్రార్థన చేసి నేను నా క్లాస్ నేను ముగిస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పొందనాలు. బ్యాచులర్ ఆఫ్ థియాలజీ స్టూడెంట్స్ లో ప్రభావ టీకేవి బైబిల్ కాలేజ్ లో మొట్టమొదటి థియాలజీ గురించి కొన్ని మాటలు మేము ఫస్ట్ గా నేర్చుకున్నాం ప్రభావ. మరి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. చిన్నవాడినైనా అంత జ్ఞానం లేదని తెలిసినా కూడా ప్రభావ ఈ అవకాశాన్ని ప్రిన్సిపల్ గారి ద్వారా ప్రభావ మీరు మాకు అనుగ్రహించారు. ఇంకా నేను కూడా బాగా స్టడీ చేసి బాగా నేర్చుకుని నా స్నేహితులకి, కొలీగ్స్ కి, నా యొక్క తోటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ విషయాలు నేర్పించడానికి సహాయం చేయండి. పరిశుద్ధ జ్ఞానం ఇవ్వండి. ఏమి నేర్చుకున్నా మా విశ్వాసాన్ని బలపరుచుకుంటానికనే సత్యాన్ని ఎప్పుడు మా మొదలుంటానికి సహాయం చేయండి. మా క్లాస్ ని, మా ప్రిన్సిపల్ గారిని, కోయిట్ నుంచి మాకు సహకరిస్తున్న అందరినీ మీ చేతులు పెడితే యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలు అడిగి పొందుకునే మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో టీకేవి స్టూడెంట్స్, హాల్లో ఉన్న వారికి, ఆన్లైన్ ఉన్న వారికి వందనాలు. థియాలజీ గురించి ఇంట్రడక్షన్ చక్కగా వివరించినటువంటి పాస్టర్ స్టీఫెన్ డానియల్ గారికి వందనాలు. ఇప్పుడు చెప్పినటువంటి పీపీటీ స్లైడ్స్ అదేవిధంగా నోట్స్ కూడా మీకు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది.
అయితే పోయిన వారం ఆ ఈ పంచగ్రంథాల గురించి చెప్పడం జరిగింది. దాని బుక్స్ ప్రింట్ చేయించడం జరిగింది. ఆన్లైన్లో ఉన్న వారికి ఏమో మరి సాఫ్ట్ కాపీ పంపిస్తాము. ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం బుక్స్ తీసుకోమని కోరుతా ఉన్నాను. మరి తప్పదు కాబట్టి మీరు ఏంటంటే బుక్స్ ప్రింటింగ్కి రెంట్కి మనకి డబ్బులు కావాలి కాబట్టి నెలకు 100 దిరాములు మీరు తప్పకుండా మేము అడగకుండానే మీరు పే చేసేయండి. ఎందుకంటే మరి ఇది మంచిది కాదు. నేర్చుకోవాలి కాబట్టి మీరు ఆ మాట గమనించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేని యొక్క పరిశుద్ధ నామంలో ఆ పుస్తకాలు తీసుకోండి. నేను మళ్ళా ఈ అసలు విషయం సంగతి ఏంటంటే ఎందుకు 2 సబ్జెక్టులు ఎందుకు చెప్పడం అంటే 1 గంట ఒక సబ్జెక్టు, 1 గంట ఒక సబ్జెక్ట్ తీసుకుంటే తొందరగా 24 సబ్జెక్టులు కంప్లీట్ చేయగలం. ఎందుకంటే చాలా బుక్ ఉంది. ఇంచుమించుగా ఒక బుక్ అయితే 200 పేజీలు, ఒక బుక్ అయితే 300 పేజీలు. మరి ఇన్ని పేజీలు, రోజుకి 4 పేజీలు చెప్తే ఎప్పటికవుతుంది? చాలా కాలం పడుతుంది. కాబట్టి అది ట్రై చేద్దాం తప్పకుండా అవటానికి. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే పంచగ్రంథము. నా మాట వినిపిస్తుందండి ఆన్లైన్ వారికి? ఆన్లైన్ ఒక్కసారి నాకు చెప్పండి. వినిపిస్తుంది పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ఆన్లైన్ ఉన్నటువంటి శ్రావణి దీపక్ గారికి, కిరణ్ వర్మ గారికి, మానసా వర్మ గారికి, ప్రశాంతి ప్రభాకర్కి, అదేవిధంగా సునీల్ కుమార్ ఉన్నవా గారికి, సాల్మన్ అని మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఇక్కడైతే పంచగ్రంథము అనేటువంటి పుస్తకాన్ని మరి సబ్జెక్ట్ ని టీచ్ చేస్తా ఉన్నాను. పంచగ్రంథం అంటే పెంటాటెక్ అని అంటారు. ఈ పంచగ్రంథం అంటే పంచ అంటే మీకు తెలుసు 5 గ్రంథాలు. 5 పంచ అంటే 5 పంచగ్రంథాలు అంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలని మరి పంచకాండాలు లేకపోతే పంచగ్రంథములు లేదా పెంటాటెక్ అని అంటారు. కాబట్టి 5 గ్రంథాలు ఎవరు రాశారంటే భక్తుడైనటువంటి మోషే రాశాడు. కాబట్టి ఈ ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? 50. దేవుని స్తోత్రం. మరి ఎన్ని వచనాలు ఉన్నాయి? స్టూడెంట్స్ కాబట్టి నేర్చుకోవాలి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 1533 వచనాలు ఉన్నాయి. HDMI తీసేయండి. 1533 వర్సెస్ ఉన్నాయి ఆది కాండంలో. నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. 1213 వర్సెస్ ఉన్నాయి, వచనాలు ఉన్నాయి. అదేవిధంగా లెవిటికస్లో లేవియ కాండంలో 27 అధ్యాయాలు ఉన్నాయి, 859 వచనాలు వర్సెస్ ఉన్నాయి. సంఖ్యాకాండం నంబర్స్లో 36 అధ్యాయాలు ఉన్నాయి, మరి 1288 వచనాలు ఉన్నాయి. డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి, 959 వచనాలు ఉన్నాయి. ఇది ఒక క్లాసులో ఉంటున్నాం కాబట్టి మనం గుర్తుపెట్టుకుంటే అది మనకు కొంచెం బాగుంటుంది. అసలు థియాలజీ ఇప్పటివరకు తమ్ముడు పాస్టర్ స్టీఫెన్ గారు చెప్పారు, వాక్యంతో పాటు దానికి ఆధారమైన దాన్ని మనం ఎంత నేర్చుకుంటే మనం అంత మరి స్ట్రాంగ్గా బలంగా ఉండగలం. అయితే ఈ పంచగ్రంథాలని మోషే ధర్మశాస్త్రం అనియు, గ్రీకు భాషలో పెంటాటెక్ అనియు, హిబ్రూలో తోరా అని కూడా అని అంటారు. కాబట్టి పంచగ్రంథంలో ఇమిడి ఉన్న దేవుని జ్ఞానము దేవుని పరిచర్య చేయటానికి మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు మనము ప్రభువులో స్థిరులంగా ఉండటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అసలు వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ పెంటాటెక్? ఈ పంచగ్రంథం యొక్క అసలు ముఖ్యమైనటువంటి మెసేజ్ ఏంటి అని చూసినట్లయితే, మానవులు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. ఇది సృష్టికర్త అయిన దేవునికి ఉన్న లక్షణాలను మరియు సామర్థ్యాలను మనకి ఇస్తుంది. అంటే మనం అందరం ఎవరిలా ఉన్నాయంటే దేవుని స్వరూపమందు చేయబడ్డాం. అందుకే సృష్టి ఆరంభం నుంచి ఆది మానవుడు అవిధేయుడయ్యే వరకు అది పరలోకంలోకే వాళ్ళకి, పరదేశులెక్కే వాళ్ళకి, పరలోకం లెక్క. అంటే వారు ఆత్మీయంగా బ్రతుకున్నారు కాబట్టి, వారిలో ఏ పాపము లేదు కాబట్టి దేవుడు వారితో సహవాసము
చేసినటువంటి ఆ గొప్ప అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మొట్టమొదట ఆదికాండం 1:3 మనం చూసినట్లయితే ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హ్యుమానిటీ ఫెయిల్యూర్ ఇన్ ద గార్డెన్. దేవుడు సృష్టిని చేశాడు. తర్వాత ఆ సృష్టి దేవుని చేయబడిన సృష్టి ఫెయిల్యూర్స్ మనకు కనబడతాయి. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం వచ్చేటికి కయ్యూను హేబేల్ గురించినటువంటి వివరణ ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 9వ నుంచి నోవహు ఆ యొక్క వివరణలు ఉంటాయి. 11 బిల్డింగ్ ఆఫ్ ద బ్యాబిలోనియన్ బ్యాబిలోని ప్రకారం కట్టడం, కూలగొట్టడం ఇవి ఉంటాయి. తర్వాత అధ్యాయాలన్నీ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇశ్రాయేల్ చరిత్ర మనకి కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క పంచగ్రంథాన్ని మనం నేర్చుకోవటానికి మీకు ఆల్రెడీ నేను బుక్ గత వారం నేను ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇచ్చాను. మరి ఆన్లైన్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్ కాపీ లేదేమో కానీ. కాబట్టి అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ ఈ యొక్క మోషే రాసిన, భక్తులు రాసిన, ఇది మనుషుల యొక్క ఇచ్చను బట్టి కాదు కానీ దైవావేశం వల్ల లేఖనాలు రాయబడ్డాయి. కాబట్టి ఆయా సమయాలలో ఆయా మనుషులు రాసిన దేవుని ఆత్మ చేత దైవావేశం వల్ల ఈ పరిశుద్ధ గ్రంథము వ్రాయబడింది. పాత నిబంధనలో 17 పుస్తకములు చరిత్రకు సంబంధించినవి. వాటిలో 5 ధర్మశాస్త్ర సంబంధం ఈ పెంటటెక్, మిగతా 12 కూడా చరిత్రకు సంబంధించినటువంటివి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యమైన వచనం ఏంటి మీరు చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషులను చేశాడు. ఇంకొక గొప్ప అద్భుతమైనటువంటి వచనం ఏంటంటే మీరు కంఠస్థాపెట్టాలి. దేవుడు వారిని ఆశీర్వదించి, చదవండి 1:28 చదవండి, బైబిల్ చదవండి. దేవుడు వారిని ఎవరిని 26 నుంచి చదవమ్మా చెప్తాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను ఏలుదురు అన్నమాట డొమైన్ అని ఉంటుంది. డొమైన్ అంటే రూల్, ఏలటం. దేవుడు సృష్టిని చేసిన తర్వాత మానవుడికి ఏలే అధికారాన్ని ఇచ్చాడు, రూల్ చేసే అధికారాన్ని ఇచ్చాడు. కానీ ఈ అధికారాన్ని కోల్పోయాడు మానవుడు. అయితే ఇది మొట్టమొదటి మాట మీరు ఎప్పుడు కంఠస్థపట్టాలని కోరుతాను. బైబిల్లో మనం థియాలజీ ఈ బైబిల్ క్లాస్ నేర్చుకునేటప్పుడు ఒక సబ్జెక్ట్ ఒకటే కాదు, మనం కొన్ని వచనాలు కూడా కంఠస్థపట్టాలి. ఆ వచనాలు ఎప్పుడు కంఠస్థపడతా ఉంటే రాబోయే దినాల్లో ప్రసంగాలు చేసేటప్పుడు కొన్ని వచనాలు మన మనసులో అలా పాతుకుపోవాలి. కొన్ని సపోజ్ ఆశీర్వాదం గురించి చెప్తా ఉన్నారు. ఆశీర్వాదం గురించి చెప్పేటప్పుడు ఆదికాండం తీయండి, 1:8 వచనాలు తీయటం కాదు, వెంటనే దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగ మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నుంచి దాన్ని లోపరుచుకుని ఏలమన్నాడు అనేటువంటి ఆ విధంగా కంఠస్థ పెట్టి వచనాలు చెప్పాలి. ఈ యాజ్ ఏ స్టూడెంట్గా, ఒక స్టూడెంట్గా మనం ఇది చేయాలి. చదవమ్మా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించారు. వీఆర్ అన్ ఇమేజ్ ఆఫ్ గాడ్. మర్చిపోద్దు, మనం ఎవరండి? దేవుని స్వరూపంలో ఉన్నాం. వారిని సృజించారు, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఆశీర్వదిస్తానన్నాడా లేకపోతే ఆశీర్వదించబోతా ఉన్నాడా? ఏం చేశాడు? ఆశీర్వదించెను. గాడ్ బ్లెస్డ్ దెమ్. ఏమని? ఎట్లనగా జాతి చూడండి, ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదం పొందుకుంటే ఫలించి అభివృద్ధి చెంది ఫలించి ఫ్లరిష్ అవ్వాలి. అభివృద్ధి అంటే మామూలు అబండెన్స్ అంటారు, దాన్ని సమృద్ధి అంటారు. అంటే గ్లాసులో నీళ్లు ఉన్నాయనుకోండి, అది నిండింది, కానీ ఇంకా ఎక్కువ నీళ్ళు వేసాం అనుకోండి ఏమవుతుంది? పొర్లిపోతుంది. అది అభివృద్ధి. మన టెరిటరీస్ ఏమవ్వాలి? విస్తరించబడాలి. భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని ఏలుడి. మరలా చెప్తాను, ఏలుడి అంటే అందుకే
మనల్ని ప్రభు పిల్లలని మనల్ని తలగానే ఉంచాడు కానీ తొక్కగా ఉంచలేదు అంటారు. కాబట్టి ఈ ఆశీర్వాదాలని ఎవరిచ్చారంటే దేవుడు మానవునికి ఇచ్చాడు. ఎప్పుడు? సృష్టిని మొత్తం చేసి అంతా ప్రిపేర్ చేసి తన పిల్లల్ని ఇలాగ ఆశీర్వదించాడు. ఇది దేవుని చిత్తం. కానీ దేవుని చిత్తము మానవుని ఎడల పరిపూర్ణత పొందకపోవటానికి మానవుని వైఫల్యత, అవిధేయత కనపడతాం. తర్వాత చూసినట్లయితే ఇందులో మరి నేను ముందే చెప్పాను 17 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. యెషయా నుండి మలాకి వరకు. వీటిలో 5 పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. విలాప వాక్యములు 12 చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి ఇవి హెబ్రీ రాజ్య పతన కాలం 400 సంవత్సరంలో రాయబడినాయి. ఇదంతా బుక్ లో ఉంది కాబట్టి నేను జస్ట్ అలాగా ముందుకెళ్ళిపోతా ఉన్నాను. పంచగ్రంథంలో దేవుని నామము 2 విధాలుగా ఉపయోగించబడింది. 5. మొట్టమొదటి ఏంటంటే దేవుడు ఎలోహిం. ఎలోహిం అంటే సర్వశక్తి కలిగిన వాడు, ఆల్మైటీ గాడ్. ఏమండి? దేవుడు సర్వశక్తి గలవాడు. తర్వాత సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వోన్నతుడు, సంరక్షకుడు. ఆయన పరిపాలన ఎల్లడా వ్యాపించింది అంటూ ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి దేవుని మన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఇవి కూడా మనం ఎక్కడో కాపీ చేయటం కాదు, మనకు మనమే రాసుకుని పెట్టుకోవాలి. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో దేవుణ్ణి కనపరచాలి. ఒక్కొక్కసారి మనుషులు పొగుడుతూ ఉంటాం, దాన్ని పొగుడుతూ ఉండటం వల్ల మనకేమి అరే ఏంటబ్బా ఏంటి అంటాం. కానీ దేవుడు ఆయన ఘనతకు పాత్రుడే. ఆయన ఘనత కాబట్టి మనం ఏం చేయాలి? ఎలోహిం సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ, సర్వంతర్యామి, సర్వోన్నతుడు అని ప్రభువును మనం ఏం చేయాలంటే ఘనపరిచి స్తుతించే వారంగా ఉండాలి. కాబట్టి ప్రభువు యెహోవా ఆయన తన బిడ్డల ఎడల తనను ప్రత్యక్షపరచగోరుతూ ఉన్నాడు. అంటే తల్లి కంటే తండ్రి కంటే మిన్న అయిన వాడు మన దేవుడు. ఎందుకనంటే దేవుడు మానవుని చేసిన ఉద్దేశమే దేవునితో సహవాసము కలిగి ఉండుట. ఇందులో లేకపోయినా కానీ మీరు జాగ్రత్తగా ఆదికాండం నుంచి మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేశాడు. తర్వాత మానవుని చేసి ఏమండి ఆ యొక్క తూర్పున ఏదైనా తోటను చేసి అక్కడ 4 నదులు పారుతా ఉన్నాయి. దేవుని చిత్తమైతే వాటి గురించి మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ మానవుని యొక్క అవిధేయత కనబడతా ఉంది. మానవుడు విధేయత చూపితే ఎలా ఉంటాడు, అవిధేయత చేస్తే ఎలా ఉంటాడు. వెరీ సింపుల్. మనకి థియాలజీ పెద్ద ఎక్కువ అవసరం. మనం దేవునికి విధేయత అయితే దేవునితో కనెక్షన్ ఉంటుంది, సహవాసం ఉంటుంది. ఒకవేళ మనం అవిధేయత చూస్తే మన సహవాసం దేవునితో తెగిపోయిన తర్వాత ఏమవుతుందంటే దేవుడు మన ఎడల ఏం చేస్తాడంటే తన చేతులు చాపుతానే ఉంటాడు. అది ఉద్దేశం. ఎందుకని? మానవులను దేవుడు బహుగా ప్రేమించాడు. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తగా చూసిన పంచగ్రంథం ఆదికాండము సృష్టి ప్రారంభము, ఏమంటే నిర్గమకాండము బానిసత్వము విమోచన, మోషే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడుట, సీనాయి కొండపై 10 ఆజ్ఞలు ఇవ్వబడుట. దీన్ని మనం డీటెయిల్ గా తెలుసుకుంటాము. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా. ప్రత్యక్ష గుడారము, యాజకత్వము మున్నగు సీనాయి కొండపై ఇవ్వబడుట. 3వ లేవీ కాండంకి వచ్చేటికి ఆరాధన నియమము, నీతి జీవితము, పండుగలు, భక్తి జీవితము, యాజకులు, అర్పణలు, దశమభాగములు కూర్చిన సీనాయి కొండపై ఇచ్చిన కట్టడలు. సంఖ్యాకాండం వచ్చేసరికి జనాభా లెక్కలు, విధులు, న్యాయ చట్టాలు, ఇశ్రాయేలు వారి అవిధేయతను గురించి వ్రాయబడిన సంగతులు. ద్వితీయోపదేశ కాండంలోకి వచ్చేటికి మోషే ధర్మశాస్త్రములోని విషయాలు తిరిగి ఉపదేశించుట, ఆరాధన, అరణ్యములోని యాత్రలు, వాగ్దానములు, హెచ్చరికలు, మోషే యొక్క మరణము కనబడు. పేజ్ నెంబర్ 3. కాబట్టి నేను ఇవన్నీ మీకు చెప్తున్న జస్ట్ మీరు వింటా ఉన్నారు. తర్వాత మీ బుక్స్ లో మీరు చూసుకున్నట్లయితే టెస్ట్ అన్ని కూడా ఇందులో నుంచి ఉంటే వెరీ సింపుల్ గా ఉంటుంది. ఫైనల్ టెస్ట్లు వేరు, కానీ ఈ టెస్ట్లో చాలా రాసుకోవాలి. ఎందుకు అంటే మనం చదువుకుంది మనకి ఎంత జ్ఞాపకం ఉంది, మనం యాజ్ ఎ స్టూడెంట్గా మనం ఎలాగా ఎక్కువ నేర్చుకోవాలని. ఇప్పుడు చెప్పేది ఒకటి కాదు, మీ సొంత నోట్స్ మీరు రాసుకోవాలి. మీ సొంత నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. కానీ మీకు పేజ్ వెనకాల వైట్ పేపర్ ఉంది, అక్కడ రాసుకోమని కోరుతా ఉన్నాను. అంటే మొట్టమొదటి ఆదికాండం 2వ అధ్యాయంలో
దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. మొట్టమొదటిది ఏంటి వచనము? ఆదికాండం 1:1 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది. భూమిని నిరాకారంగా శూన్యంగా ఉండటానికే సృష్టించాడా దేవుడు? యెషయా గ్రంథం 45:18 చక్కటి మాట చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 45:18. యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లు దాన్ని సృజించను. కాబట్టి అసలు ఆదికాండం 1:1 వచనం గురించి గొప్ప ప్రసంగం చేయొచ్చు. బోళ్ళంత ప్రసంగం ఉంటుంది, బోళ్ళంత సబ్జెక్ట్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క వచనాన్ని బైబిల్ చదివేటప్పుడు మీరు దయచేసి ఈ ఈ ఇందులో లేకపోయినా నేను చెప్తున్నాను, బైబిల్ ఒక ప్యాసేజ్ చదువుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే అందులో సారాంశం ఏంటి, అసలు అందులో వ్యక్తులు ఎవరు, అందులో దేని గురించి చెప్తా ఉంది, ఏదైనా పాపముల గురించి చెప్తా ఉందా, మనం సరి చేసుకోవటానికి అందులో ఏదైనా ఉందా, ఓకే, దీని ద్వారా మన జీవితానికి అప్లై చేసుకొని జీవించడానికి ఏదైనా ఉందా అనేది ప్రతి వచనంలో మనం నేర్చుకోవాలి. యాజ్ ఏ స్టూడెంట్గా మనం అలాగే బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు కొత్త కొత్త ఆలోచనలు మనకి ఇస్తాడు. కాబట్టి చాలా ఆసక్తితో పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇవన్నీ ఉండవు. సపోజ్ ఆదికాండం 2:4, ఆదికాండం 5:0 ఏముంది మీకు తెలుసు, ఏమున్నది? వంశావళి, ఆదాము వంశావళి. అంటే ఏంటి తెలుసు, కానీ మనం ఏమవుతామంటే కొన్ని మర్చిపోతాం. అందుకని మనం ఏం చేయాలంటే ప్రాముఖ్యమైన వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 39 ఏముంది చెప్పండి? యోసేపు గురించి సింపుల్. ఆదికాండం 50 ఏముంది? ఇశ్రాయేలు వారి పిల్లల్ని. సో అలాగంటే మనకు తెలుసు ఇవన్నీ, కానీ మనం ఏం చేస్తామంటే, అయితే యాజ్ ఎ స్టూడెంట్గా అందరూ అలాగా మర్చిపోయినట్టుగా మనం మర్చిపోకూడదు. మనం ఏం చేయాలి? దీన్ని గుర్తు పెట్టుకోవాలి. అది గుర్తు పెట్టుకుంటే దాంట్లో ఆదికాండం 12 ఉంది, అబ్రహాముని దేవుడు పిలిచాడు. సో కాబట్టి తెలుసుకున్న మనము అధ్యాయాలు గుర్తెట్టుకోవాలి. తర్వాత మనకి అందులో ఉన్న ప్రాముఖ్యమైన సన్నివేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచనాలన్నీ లైన్ బై లైన్ మనం కంఠస్థ పట్టలేం, కానీ దాని సారాంశం తెలుసుకున్నాం అనుకోండి, మనం నడిచినప్పుడు పడుకున్నప్పుడు దాన్ని ఆలోచించవచ్చు. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అడిగినప్పుడు దాన్ని వివరణలో చెప్పచ్చు. కాబట్టి మీరు ఈ మాటలు మర్చిపోవద్దు. ఆదికాండము 2:1 నేను బుక్ ఉన్నదని మీ దగ్గర ఒకసారి చూడండి, చదివికెళ్ళిపోతున్నాను. ఆదికాండం 5:1 ఆదాము వంశావళి. ఆదికాండం 6:9 నోవహు వంశావళి గురించి. ఆదికాండం 10 నోవహు కుమారుడు షేము, హాము, యాపతను వారి వంశావళి. తర్వాత మరల చెప్తున్నాను మీకు, మీరు ఈ వంశావళిని మీరు రాసుకోవాలి. రాసుకుంటే పాత నిబంధన మంచిగా అర్థమవుతుంది. షేము, హాము, యాపతు ఎవరు కుమారులు? నోవహు. కనానీయులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? అమాలేకీలు ఎవరు? హివ్వీలు ఎవరు? ఎబూసీలు ఎవరు? పెరిజ్జీలు ఎవరు? ఏమంటే ఎదోము ఎవడు? ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనకి ఎక్కడియో కొత్త అనుకుంటాం. కానీ మీరు స్టార్టింగ్ ఈ వంశావళిని మీరు రాసుకుంటే దేవుని కుమారులు, మనుషుని కుమారులు. అంటే దేవుని కుమారులు అంటే దైవ భయం కలిగి వచ్చినటువంటి వంశావళి, దేవుని మీద తిరుగుబాటు చేసిన వంశావళి. ఇప్పుడు లెమెక్ ఉన్నాడు, ఏమంటాడు? ఓ ఆదా, ఓ సిల్లా, నేను ఇద్దరిని చంపానంటాడు. ఇద్దరిని చంపినాడు, ఇద్దరు భార్యలు ఉన్నవాడు, ఆడ దైవ భయం ఎలా ఉంటుంది? ఆ వంశావళి వేరు, దైవ భక్తి కలిగిన వంశావళి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే దైవ భయం కలిగి
దేవుని యందు ఆసక్తి కలిగి చూస్తారు, వాళ్ళందరినీ దేవుడు తన యొక్క కృప చేత నడిపించుకుంటూ వారి వంశాలను ఆశీర్వదించుకుంటూనే వచ్చారు. దేవునికి ఏమాత్రం పక్షపాతం లేదు. ఆయన కృప 1000 తరాలకు ఉంటుంది అయితే, కానీ ఆయనకి అవిధేయులైతే మనం ఆయన కృపలో వచ్చి తొలగిపోతే ప్రమాదం. అందుకనే వాక్యం మనకు ఎంతైతే తెలుస్తుందో, వాక్యాన్ని మనం ఎంతైతే జ్ఞాపకం పెట్టుకుంటామో, మనం అంత ప్రభువులో స్థిరంగా ఉండగలం. ఉపద్రవం వచ్చినా మనం కదలం, ఉపద్రవం వచ్చినా భయపడం. ఎందుకని? నా ప్రభు ఉన్నాడు నాకు, ఈ వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ వాక్యం ఈ వ్యక్తికి, ఈ భక్తుడికి ఈ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఆ విధంగా సహాయం చేశాడు. నాకు కూడా అదే దేవుడు ఉన్నాడు. ఈ నిశ్చయత మనకి ఎక్కడి నుంచో రావాలంటే లోపల ఉండాలి. దాన్నే గుండెదేహం అంటారు, ఇంకో రకంగా చెప్పాలి. ఆ లోపల మీకు అది ఉందనుకోండి, ఎటువంటి పరిస్థితులు ఉన్నా ధైర్యంగా ఉంటాం. మనం 10 మందిని గైడ్ చేయగలం. కాబట్టి తర్వాత 5వ అధ్యాయం వచ్చేటికి 11వ అధ్యాయం షేము వంశావళి 10:27లో తెరహు వంశావళి కనబడతా ఉంది. 25వ అధ్యాయం 12వ విషయంలో ఇష్మాయేల్ వంశావళి, 25:19లో ఇస్సాకు వంశావళి, 36:1లో ఎదోమను ఏశావు వంశావళి. ఏశావు వంశాలి తర్వాత యాకోబు వంశావళి. ఏమండి? నాన్న ఈ కొంచెం అది డయాగ్రామ్ పెట్టేది మ్యాప్ పెట్టు. ఇంకోటి పెట్టు, పర్లేదు. మనం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం కదా, టైం స్టార్ట్ చేసుకుంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 10 అవుతుంది, 11:30 అవుతుంది. అట్లే జూన్ ఏ టైమ్ లైన్ ఆఫ్ బిబ్లికల్ హిస్టరీ ఈచ్ కొంచెం పైకి పెట్టి అదంటే 4000 BC దేవుడు సృష్టిని చేసినప్పుడు సంగతి అక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యొక్క గ్రంథం క్రీస్తు పూర్వం 1440 సంవత్సరాల కాలం ముందు వ్రాయబడింది. అంటే సృష్టి ఆరంభం నుండి యోసేపు మరణం వరకు 2400 సంవత్సరాలు. అందుకని మీరు జాగ్రత్తగా ఈ మ్యాప్ మీకు పంపిస్తాను, తర్వాత మీరు డీటెయిల్ గా చూడండి. తర్వాత అబ్రహాము 2165, యోసేపు తర్వాత దాస్యత్వము 430 సంవత్సరాలు. ఆ తర్వాత మోషే, యెహోషువ, ఇవన్నీ కనపడతా ఉంటాయి. మీరు చూద్దరు కానీ డీటెయిల్ గా మనకు టైం లేదు కాబట్టి ఈసారి ఏం చేస్తానంటే నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఏమైతే చెప్పబోతున్నామో ఆ 5 పేజీలు మీకు ముందే పంపిస్తాం. 5 పేజీలు మెటీరియల్ ఆ సబ్జెక్ట్కి నా సబ్జెక్ట్. సో మీరు కూడా చూసుకుని రావటానికి ఉంటుంది, నేను కూడా చూసుకుని రావటానికి ఉంటుంది, మేమందరం. రైట్? సరే, ఇంకొక పేజీ చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి సృష్టి ఆరంభం నుంచి యోసేపు మరణం వరకు ఇంచుమించు 2400 సంవత్సరాల మధ్య సంభవించిన సంఘటనలు ఈ గ్రంథం అందు వ్రాయబడింది. మొదటి 11 అధ్యాయాలు 2000 సంవత్సరాల చరిత్ర నాటిది. మొదటి 11 అధ్యాయాలు అంటే తర్వాత 12 నుండి 50వ అధ్యాయాల వరకు 400 సంవత్సరాల చరిత్ర వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలోని మిగతా 65 గ్రంథముల కన్నా ఎక్కువ సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు ఆది కాండమునందు కలవు. అంటే గ్రంథకర్త ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక్కడే అనియు నీతి న్యాయమును అనుసరిస్తూ ఆయనను సేవించిన వారికి సుఖమును, పాపమును వెంబడించే వారికి దుఃఖమును కలుగునని చూపితే ఈ గ్రంథం ముఖ్య ఉద్దేశం. ఇవి మీరు అండర్లైన్ చేసుకోండి. బదులు పరిస్థితులు అడిగిన వచ్చిన చెప్పలేదు.
గ్రంథకర్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక్కడే అనియు నీతి న్యాయములను అనుసరిస్తూ ఆయనను సేవించిన వారికి సుఖమును, పాపమును వెంబడించిన వారికి దుఃఖమును కలుగునని చూపుటే ఈ గ్రంథ ముఖ్య ఉద్దేశం. 4 చివర 5వ పేజీ. ఈ గ్రంథములోని సంగతులు ఎంతో గంభీరముగాను, సంఘటనలు రాయబడిన వేల సంవత్సరాలు గతించిన నేడు మన అనుదిన జీవితాలకు సరిపోల్చుటకు అనుకూలముగాను ఉండు. ఇక్కడ మీకు ఈ సంవత్సరాల పట్టిక మీకు కనబడింది. మీరు వెనకాల నుంచి చూడండి. పట్టిక ఒకసారి చూపించినాను, ఒకసారి చూపించు. ఇది లేదా పీడిఎఫ్ కాదు, ఇది ఇది చెప్పుకొని మనం ముగించుకుందాం. చార్ట్ 1 కాదు, పంపిస్తాను. క్రీస్తు పూర్వము 4174 సంవత్సరాల క్రితం సృష్టి ఆగిపోయింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పూర్వము 2518 సంవత్సరంలో నోవహు కాలంలో ప్రపంచ జల ప్రళయం వచ్చింది. రైట్, చూపించినాను. పెద్ద చెయ్యి. క్రీస్తు పూర్వము 2091లో అబ్రహాము తండ్రి అయిన తెరహు మరణము. క్రీస్తు పూర్వము 2166లో అబ్రహాము జననము. హారాను విడిచినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. తర్వాత క్రీస్తు పూర్వము 2066 సంవత్సరంలో ఇస్సాకు జన్మించటం. క్రీస్తు పూర్వం 2006లో యాకోబు జన్మించిన సంవత్సరము. యాకోబు జన్మించినప్పటికీ ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 1876లో ఇశ్రాయేలు ఐగుప్తునకు ప్రవేశించెను. 130 సంవత్సరాలు. ఎప్పుడు ఐగుప్తు వచ్చేసరికి యాకోబు వయసు 130. ఐగుప్తుకు వచ్చిన వాళ్ళు మీరు ఎవరు చెప్పకండి అమ్మా. ఐగుప్తుకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? యాకోబు, ఇశ్రాయేలు ఎంతమంది? అవేనా? ఎవరు కాకుండా 70 కరెక్టే, కానీ యోసేపు మినహాయించి 70. రైట్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత క్రీస్తు పూర్వం 1446 సంవత్సరంలో ఐగుప్తు నుండి విమోచింపబడిన తేదీ. దానికి నిర్గమాకాండం 12:40-41. 480 సంవత్సరంలో సొలొమోను దేవాలయం కట్టుట ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 966లో సొలొమోను రాజు పరిపాలన 4వ సంవత్సరం. జరిగిన సంవత్సరాలు 1446. బైబిల్ సంగతి ఐగుప్తు నుండి వచ్చిన తరువాత. ఇవి వివరణలు. ఇవి మీరు కంఠస్థ పట్టణమని కోరుతా ఉన్నాను. ఈ సంవత్సరాలు మీకు ప్రశ్న జవాబు కింద రావచ్చు, రాకపోవచ్చు, తెలియదు. కాబట్టి నేను ఇంతటితో నేను ఆబ్జర్వ్, ఎందుకంటే లేట్ అయింది, అందుకని ముగిస్తా ఉన్నాను. 9:50 ఇంకో 10 నిమిషాలు చెప్పనా? ఇప్పుడు మళ్ళా చెప్తాం. ఆదికాండం ఎన్ని అధ్యాయాలు? చూడకుండా ఎన్ని వచనాలు చూసి చెప్పేసింది చెల్లి. 533 చూసి చెప్పా. వెరీ గుడ్. పుట్టిన అడిగాను మిమ్మల్ని ఎలర్ట్గా ఉన్నారో లేదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము ఆరంభముల గ్రంథము. విశ్వము యొక్క ఆరంభము, మనుష్య జాతి ఆరంభము, విశ్రాంతి దినము యొక్క ఆరంభము, వివాహము, పాపము, ప్రవచనము, కుటుంబము, అర్పణలు, మరణము, మానవ ప్రభుత్వము.
ఇవి ఆది కాండంలో ఉన్నటువంటి వివరణలు. కాబట్టి ఈ 10 నిమిషాలు నేను మొదటి అధ్యాయము 2వ అధ్యాయం నుంచి నేను మాట్లాడుతా ఉన్నాను. దేవుడు కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాముని అవ్వని సృజించాడు. రైట్. కాబట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవ్వ మోసపరచబడింది, ఆదాము ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవ్వ తినవద్దన్న పండు తిన్నది. రైట్. పండు తిన్న సంగతి ఆదాముకి తెలుసు. సత్యము తెలిసిన దానిని నివారించలేదు, ఖండించలేదు, దేవునికి భయపడను లేదు. అందుచేత దేవుని మొత్తం ప్రణాళిక సంకల్పం అంతా తారుమారు అయిపోయింది. దేవుడు మానవుని చేసినప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నన్ను పిలిచినప్పుడు, నిన్ను రక్షించుకున్నప్పుడు, నన్ను రక్షించుకున్నప్పుడు ఒక ప్రణాళిక ఆయన దగ్గర ఉన్నది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీబడి లైఫ్. మనము నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, యాజ్ ఎ బైబిల్ స్టూడెంట్స్, లోకము రకరకాలుగా ఉంది. ఎక్కడ బయట వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. ఇప్పుడు క్రైస్తవ సమాజం గురించే మాట్లాడదాం, సంఘాల గురించే మాట్లాడదాం, క్రైస్తవత్వం గురించే మాట్లాడదాం. క్రీస్తుని కలిగిన వారు క్రీస్తు లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దైవ భయము లేకపోవట. ప్రతి క్రైస్తవుల్లో మొట్టమొదట ఉండాల్సింది దేవుడంటే భయము. ఎక్కడ? లోపల ఉండాలి. రెండోది ఏంటంటే, మానవుడు ఎక్కువగా పడిపోయే లక్షణం ఎక్కడంటే అవిధేయత. మన చిన్న పిల్లలకు కూడా ఏమైనా చెప్తే ఆడు ఎండో ఫస్ట్ అసలు వినే స్వభావం కాదు మానవుడు. మనం విధేయత చూపించాం. అందుకని అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి నేను చెప్తాను, అబ్రహాం దగ్గరికి 5 గుణలక్షణాలు ఉన్నాయి. 5 గుణలక్షణాలు. 5 గుణలక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే, అబ్రహాము విధేయత కలిగిన వాడు, అబ్రహాము స్వార్థం లేనివాడు, అబ్రహాము ధైర్యవంతుడు, అబ్రహాము ఇచ్చేవాడిగా ఉన్నాడు, అబ్రహాము గొప్ప విజ్ఞాపన కర్త. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహామునే ఎందుకు పిలిచాడు? ఎప్పుడైనా మనకు ప్రశ్న వస్తుంది. పిల్లల్ని అడిగితే అసలు తూర్పులు ఏదేం తోటలో చెట్టే లేకపోతే బెటర్ కదా అంటాడు. అర్థమవుతుందండి? పిల్లల్ని అడిగితే ఏమంటారంటే, దేవుడు అంతా చేశాడు, మధ్యలో చెట్లు అయితే గొడవ లేదు కదా. అయితే ఇక్కడ కూడా ఈ పాఠం నేర్చుకోవాలి. నేను ముగిస్తాను. దేవుడు మానవునికి ఫ్రీ విల్ ఇచ్చాడు, అంటే ఎన్నుకునే హక్కు ఇచ్చాడు. ఇది మంచి, ఇది చెడు. కాబట్టి నువ్వేమెన్నుకోవాలి? మంచి ఎన్నిక ఎన్నుకోవాలి. ఈ భూమి మీద ఎవరైతే మంచి ఎన్నిక ఈ మాటలు గుర్తుపెట్టుకోండి అయ్యా. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లోంచి ప్రశ్నలు ఎడతాను, తర్వాత బుక్లో. చాలా ఇంపార్టెంట్ ఇది మన స్టాండర్డ్కి. మంచి ఎన్నికను దేవుడు ఘనపరుస్తాడు. అది మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు. తినలేదు వాళ్ళు. తిన్నారా? ఎప్పుడు తిన్నది అవ్వ? ఎప్పుడైతే థర్డ్ పర్సన్, ఎప్పుడైతే ఒకళ్ళ మాటలు విన్నావో, ఎప్పుడైతే ఒకటే అబద్ధాలు చెప్పడానికి అది ప్రయత్నం చేసిందో, నీలో ఏమొచ్చింది? వెంటనే తినేలేదు. ఏమొచ్చింది? ఏమో తలంపులు మారుతాయి మనిషికి. తలంపులు మారిన వెంటనే ఏముందిలే అని నిర్లక్ష్యం వచ్చేది. నిర్లక్ష్యం వచ్చిన వెంటనే దేవుడు భయం పోయి పండుని కోసుకు తినేసింది. కాబట్టి ఎప్పుడు కూడా, అందుకే పరిశుద్ధ గ్రంథం నువ్వు నేను తెలుసుకో. అందుకనే బైబిల్ థియాలజీ. ఎందుకంటే మనం ఎంత నేర్చుకుంటే మనం అంత
స్థిరంగా ఉంటాం కాబట్టి ఎవడు మనల్ని మోసపుచ్చలేడు. ఇప్పుడు స్టీఫెన్ డానియల్ గారు మన చక్కటి వాక్యం చెప్పారు థియాలజీ. ఎవడు మోసపుచ్చలేడు. నువ్వు మూడో వ్యక్తి మాట విన్నావు అనుకో, విన్న వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని తీయాలి. వాక్యమే మనకి బైబిల్, వాక్యమే మనకు ప్రమాణము. గుర్తుపెట్టుకోండి. సేవకుడైన నాకు కానీ, రెవరెండ్ అయిన ఇంకోటికైనా కానీ, బిషప్ అయిన ఇంకోటికైనా, విశ్వాసకైనా, ప్రపంచంలో ఎవరికైనా ప్రామాణికం బైబిలే. కాబట్టి బైబిల్ని ఎంతగా నేర్చుకుంటే మనకి అంతగా ఉంటుంది. కాబట్టి ఎన్నిక, చక్కటి మాట గుర్తుపెట్టుకోండి, విధేయత, దైవ భయం, ఈ మూడు గనక మన జీవితాల్లో ఉన్నట్లయితే నువ్వు బైబిల్ నేర్చుకుంటాం కాదు, థియాలజీ నేర్చుకుంటాం కాదు, నీ ద్వారా నా ద్వారా దేవుడు తన కార్యాలు చేసుకుంటాడు. అంటే ఆదికాండం 1వ అధ్యాయం అంతా సృష్టి, 2వ అధ్యాయం తర్వాత ఈ నదుల గురించి కూడా మనం తెలుసుకుందాం. మెసపటోమియా, యూఫ్రటీసు, ఇవన్నీ కూడా ఇరాక్, బెబులోను. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు కూడా మనకి 10 అయిందా? 3 నిమిషాలు. ఇరాక్ న్యూస్ కానీ, పర్షియా న్యూస్ కానీ, ఇజ్రాయెల్ న్యూస్ కానీ లేకుండా ఏ రోజు ప్రపంచ న్యూస్ ఉండదు. ఎందుకని? దీన్ని మనం ఎలా తెలుసుకుంటాం? మరి మనం కొత్త ఆశ్చర్యంగా చూడకూడదు దీన్ని. అందుకని నేర్చుకోవాలి. నేర్చుకుని పరిశుద్ధ గ్రంథంలో అన్ని భవిష్యత్తుని గురించి వ్రాయబడ్డాయి. కాబట్టి భవిష్యత్తు దేవుడు ఏం చెప్పాడో అవన్నీ నెరవేరుతా ఉన్నాయని మనం దాన్ని బేరీజు వేసుకుంటూ, ఆ సంవత్సరాలను బేరీజు వేసుకుంటూ మనం చూడాలి. ఇప్పుడు మనకి ఒక దినం గడుపుడా, ఒక దినం ప్రభు దృష్టిలో ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 1000 సంవత్సరాలు. ఇప్పుడు సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. ఇప్పుడు 7వ రోజుని ప్రవేశపెట్టబడ్డాం కాబట్టి ఇదిగో దేవుని రాకడ వచ్చేసింది అంటున్నారు వాళ్ళు. తెలుసా మీకు? ఈ బోధనారా మీరు? ఆల్రెడీ మనం 7వ రోజులో ఉన్నాం. ఆల్రెడీ దేవుని రాజ్యం జరుగుతుందనేవాడు కొంతమంది ఉన్నారు. రకరకాల బోధలు ఉన్నాయి. కాబట్టి వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఆదికాండం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది పేర్లు, వంశావళి, ఈ రాసుకుని మనం నేర్చుకున్నట్లయితే బైబిల్ అంతా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇది తరచుడే వచ్చి మీరు అప్పటికప్పుడు బుక్ తీసి ఏమండి, మేము చెప్పింది కూడా అప్పటికప్పుడు చెప్పి, మేము కూడా అప్పటికప్పుడు చెప్పి, ఇందులో ఉన్నాయే మీకు చెప్పి మీరు అప్పటికప్పుడు నేర్చుకుంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీరు 100 రూపాయలు కట్టడం, మేము రెంట్ కట్టడం, బుక్స్ కొనడం తప్ప మెటీరియల్ అలా కాదు. మనం నేర్చుకుంటున్నామంటే దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి. నేర్చుకుంటున్నామంటే కావాలంటే ఇద్దరు ఒక్కొక్కరు మాట్లాడుకోండి. మీరు ఇద్దరితో మాట్లాడుకోండి, చెప్పుకోండి. ఇక నుంచి బుక్ మీకు ఇచ్చేసాం, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ ఉన్నవారు గుర్తుపెట్టుకోండి. మీకు సాఫ్ట్ కాపీ నేను రెండు సాఫ్ట్ కాపీలో మీకు టీకేవివి గ్రూప్లో పెడతాను. మీరు సాఫ్ట్ కాపీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ థర్స్డేకి ఒక 6 పేజీలు ఇందులో బుక్లో ఉన్నవి, అదేవిధంగా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆల్రెడీ ముందే పెడతాము. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూసుకోవటానికి ఈజీగా ఉంటుంది. మీరు అది ప్రిపేర్ అయ్యి మీరు వచ్చినట్లయితే అది మంచిగా ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కనుక మేము ఎక్కువ ఆ సబ్జెక్ట్లోకి డీప్లోకి మేము వెళ్ళలేదు. కాబట్టి మీరు బుక్ చదువుకోండి. తర్వాత వేదాంత విద్య కళాశాలలో అనేకమైన సంగతులు ఉన్నవి, అవన్నీ మనం నేర్చుకుందాం. ఇంకొక మాట ఏంటంటే మీకు చెప్పడం ద్వారా మేము నేర్చుకుంటాం. కాబట్టి ఆన్లైన్లో పాల్గొన్న మీకు, ఇక్కడ పాల్గొన్న మీ అందరికీ వందనాలు. కొంచెం టైం కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే 8 to 10 మీరు మెయింటైన్ చేయగలిగితే, ఇవాళ లేట్గా ప్రారంభించాం. 8 to 10 అయితే ఒక 1 అవర్ ఏమో ఒక సబ్జెక్టు, 1 అవర్ ఒక సబ్జెక్ట్, సైమల్టేనియస్గా 2 సబ్జెక్టులు అయిపోతాయి. 3 నెలల్లో మనకి 2 సబ్జెక్టులు అయిపోతాయి. కాబట్టి మ్యాక్సిమం మనం అలాగ నేర్చుకుంటానికి ట్రై చేద్దాం. 1 నెల అయిన తర్వాత చిన్న టెస్ట్ ఉంటుంది. అటెండెన్స్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ అవన్నీ మీకు తర్వాత చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించగాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా.
నాయన ఈ దుబాయ్ ప్రాంతానికి, గల్ఫ్ ప్రాంతానికి మమ్మల్ని నడిపించావు అయ్యా. బైబిల్ థియాలజీ చేయాలి మాకు ఎంతో ఆశ ఉంది, కానీ మేము వెళ్ళి చేసే పరిస్థితులు లేవు. కనుకనే ఇదే వేదాంత విద్య కళాశాలని మా ముందుకు తీసుకొచ్చాం. కనుక నాయన మేము ఆసక్తితో దీన్ని నేర్చుకుని పరిశుద్ధ గ్రంథంలో ఉంచి ఈ పుస్తకాల్లో అనేక మంది అయ్యా ఇగో తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అన్ని క్రోడీకరించి మాకు మెటీరియల్ ఇచ్చారు. కనుక మెటీరియల్ చదువుకుంటూ మెటీరియల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని బేరీజు వేసుకుంటూ ప్రాముఖ్య విషయాలను మేము తెలుసుకుంటూ అనేకమైన వాక్యాలు మేము కంఠస్థ పడుతూ ఆయన నీ వాక్యం మీద మేము ఆధారపడి జీవిస్తూ రాబో దినాలు అనేకులకు ఈ పరిశుద్ధ వాక్యాన్ని చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవా నువ్వు మాకు సహాయం చేయండి నాయన. మేము ఒట్టివారము, జ్ఞానము లేని వారము, తెలివి లేని వారము, కానీ నువ్వు మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని రక్షించుకున్నావు. కనుక మా జీవితాల్లో దైవ భయమును, విధేయతను మేము మంచి ఎన్నుకునే వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయమని ప్రత్యేకంగా ఇండియా నుంచి నీ బిడ్డలు ప్రభా ఆలస్యమైనా లేట్ అయినా పాల్గొన్నారు, వారిని కూడా దీవించండి. బిడ్డలు డ్యూటీలు చేసుకుని ఈ బైబిల్ క్లాస్కి వచ్చిన నీ బిడ్డలను దీవించండి నాయన. ఈ వాక్యాన్ని, ఈ యొక్క సబ్జెక్ట్ టీచ్ చేస్తున్న నన్ను, పాస్టర్ స్టీఫెన్ జ్ఞాపకం చేసుకోండి నాయన. చాలా చక్కటి విషయాలు మేము చక్కగా వివరించగలగటానికి మాకును నడిపింపు దయచేయండి నాయన. కువైట్లో లివింగ్స్టన్ అంకుల్ గారికి ఆయురారోగ్యాలు దయచేయమని మమ్మల్ని అందరినీ నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు దీవెన ఆశీర్వాదం మెండుగా మనకు కలుగును గాక. నేను స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఆన్లైన్లో ఉన్న వారికి వందనాలు చెల్లిస్తాను. సునీల్ గారు, రంజిత్ కిరణ్ వర్మ గారు ప్రైజ్ లాడు. ప్రైజ్ లాడ్. సునీల్ కుమార్ ప్రైజ్ లాడ్. పాస్టర్ గారు ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ అమ్మగారు. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ అండి. చాలా సంతోషం మిమ్మల్ని చూడటం. చాలా సంతోషం. లేట్ అయినా కానీ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. తమ్ముడు బాబు ఎలా ఉన్నాడండి? చిన్న ఆయన బాగున్నాడు. అయ్యగారు మన మనోహర్ అయ్య గారు అందరూ బాగున్నారు. చాలా సంతోషం. అడిగామని చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. ప్రైజ్ లాడ్.